మీద పుట్టే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ మన కేసీఆర్ గారు ఈ శకంలో ఈ యుగంలో కలియుగ దేవుడిగా అవతరించి పేదల పాలిట పెన్నిదిగా నిలుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ్ కీ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లా మరింత ముందుకు పోవాలనంటే మన నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ గులాబీ జెండా రెపరెపలాడాల్సిందే. కేటీఆర్ అన్న మాటల్లో, ఆయన ఊపులో, ఉత్సాహంలో, ఉరుకులాటలో ఎంత ఉత్సాహం ఉన్నదో ఖమ్మం జిల్లా బిడ్డలు అందరూ కూడా ఆ మార్పు రావాలని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మా అమ్మలు అక్కలు శ్రద్ధ వహించి మీ సెల్ఫీలు ఫోటోలు దిగుడు ఆపేసి ఇంటికాడ మా బావలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే మా తాతలకు ఫోన్ చేసి 2 గంటల దాకా డిస్టర్బ్ చేయకని ఫోన్ పెట్టేసి మీ చెవులు, మీ కళ్ళు, మీ మనసు, మీ హృదయం అన్నీ ఈయనే పెట్టి మీటింగ్లో ఏం చెప్తున్నారో, మైకులో ఏమొస్తున్నదో అందరూ కూడా ఇక్కడనే వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పాడబోయే పాట మీ అందరి కోసమే. నిజంగా మనసు కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని మొత్తం వెరిఫై చేస్తే ఏ సర్వే కంపెనీలు వెతికినా 200 దేశాల్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి నాయకుడు లేడు అన్నది లేటెస్ట్ సర్వే కూడా తేల్చి చెప్పినటువంటి నిజం. కాబట్టి అందరం కలిసి ఈ పాటను మన అందరం ఆస్వాదిద్దాం, ఈ పాటలో నిజాన్ని గ్రహిద్దాం. జై తెలంగాణ. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. ఈ ముందర భాగాన విజ్ఞప్తి చేస్తున్న మా విఐపి లీడర్లు, భయ్య మీరు కూర్చుంటే కూర్చోరు, లేకపోతే స్టేజ్ మీద కన్నా రాండి, ఇంటికాడికి పోయి ఎల్ఈడీలన్నా పెట్టుకొని చూడరు. కానీ వచ్చిన వాళ్ళకి మీరు ముందర నిలబడి మీరు ఫోటోలు దిగి వెనకాల ఉన్న వాళ్ళకు డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి పోలీసులు అక్కడ పంపించేయాలి ప్లీజ్. మా సిఐ గారు, వెంకటేష్ గారు, సార్ అక్కడ ఎవరిని రానివ్వకండి, ఆ గ్యాలరీలకు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక కూర్చున్నారు, లేనోళ్ళు లేరుగా, దొరికిన వాళ్ళకి దొరికింది సీటు, దొరికిన వాళ్ళు నిలబడాలి వచ్చేదాకా. ఇక తప్ప ఏం ముష్కిల్ లేదు. ఇక కూర్చోవాలి దయచేసి. ఆ తల్లి చెల్లె కూర్చోవాలమ్మా, కూర్చోవాలి దయచేసి, అందరు కూర్చోవాలి. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. ఇది నా మాట కాదు, ఇది సాయి చంద్ అనేవాడు తెలంగాణ గడ్డ మీద మైక్ పట్టుకొని పాట పాడుతున్న పాట కాదు ఇది. ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ కోరుకుంటున్న ముచ్చట ఇది. ఇక్కడ ఏ పుట్టిన బిడ్డ అయినా సరే ఇలాంటి నాయకుడిని 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో ఓటు వచ్చిన కానుంచి 20 సార్లు ఓటేసినాం కానీ ఇటువంటి నాయకుడిని మేము ఎన్నడూ చూడలేదని కడుపున పుట్టిన బిడ్డ నుంచి కాటికి పోయే ముసలోళ్ళ దాకా మనసు నిండా మాట్లాడుకుంటున్న మాట. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. ఇది నిజమేనా కాదా? ఇది నిజమేనా కాదా? ఈ మాట నిజమేనా కాదా? ఏ ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, ఏ ఒక్క ఊరిని విడిచిపెట్టకుండా, ఏ పట్టణాన్ని వదిలిపెట్టకుండా, ఏ కులాన్ని వదిలిపెట్టకుండా, కుల మత ప్రాంత చిన్న పెద్ద పేద ధనిక ఆడ మగ ముసలి ముతక యువకులు ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. ఇది కోరుకునే వాళ్ళందరూ నాతో పాటు కలిసి పాడాలి. ఈ మాట కోరుకునే వాళ్ళు, నిజంగా మా కేసీఆర్ సర్కారు మళ్ళీ రావాలని కోరుకునే వాళ్ళు అందరం చప్పట్లు కొట్టి పాడదాం. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. కొంచెం తగ్గండి అయ్యా రెడ్డి గారు, ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం తగ్గండి, లిటిల్ ఎక్కువైంది. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా మన
చూశారే వాళ్ళు లేచి ఆడతారు, కానీ ఈసారి ఖమ్మంలో ఎందుకో మొగలు లేచి ఆడుతున్నారు. ఈ ఉత్సాహానికి సెల్యూట్ బ్రదర్. మన ఇజ్జత్ నిలబెట్టిన మొత్తం రాష్ట్రంలో మీరే. జై తెలంగాణ, జై తెలంగాణ. కూలిన కుల వృత్తులనే కూడగట్టుతున్నాడు, కూలిన కుల ఉండని బ్రదర్ ఎస్ఐ గారు ఉండని, కూలిన కుల హలో ఎస్ఐ గారు ఇటు చూడాలి ఉండనివ్వండి ఎస్ఐ గారు ఇటు ఇవ్వండి, ఉండనివ్వండి. హలో ఎస్ఐ గారు ఇటు చూడండి ఉండనివ్వండి. లేదు అటు ఉంటాడు, ఆ కార్నర్లు ఉంటారు, ప్రాబ్లం వెళ్ళి నేను చూసుకుంటా. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ప్లీజ్. కూలిన కుల వృత్తులనే కూడగట్టుతున్నాడు, మన నేతన్నల గీతన్నల రాత మార్చినాడు, అరే మంద కాసేల మందల మందలే పెంచాడు, మన రసకుల నాయి బ్రాహ్మల నాదరించుమన్నాడు, సంచార జాతులైన ఎంబీసీ బిడ్డలకు, రసకుల నాయి బ్రాహ్మల నాదరించుమన్నాడు, దళిత బంధు పథకంతో దళిత వాడ వెలగాలని, 10 లక్షల పెట్టుబడిని మన చేతికే ఇస్తున్నాడు, సంచార జాతులైన ఎంబీసీ బిడ్డలకు, కార్పొరేషన్ పెట్టిన కరుణ గల్లదారు, మానవతకు మారు పేరు కేసీఆర్ గారు. మల్ల మల్ల రావాలి మనకు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్లా మల్లా రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ గారు. మల్ల మల్ల రావాలి మనకు గల్ల సర్కారు. ఎడవ భాగాన దయచేసి బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోవాలి. ఆ బారికేడ్ బయట ఉన్న సోదరులు లోపలికి వచ్చి కూర్చోండి. అందరు ఎడవ భాగాన అందరు కుర్చీలని దిగేయాలి. కమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు, బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు. బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు, బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు. అరే బట్టలిచ్చి పుట్టినింటి కట్నమైనాడు, బట్టలిచ్చి పుట్టినింటి కట్నమయ్యినాడు. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని. పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని. తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని, తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బతకాలని. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని. తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని, తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బతకాలని. ఒక ఆడబిడ్డ నీళ్లు పోసుకుంటే ఈడ కూర్చున్న ఆడబిడ్డలు అందరూ ఆలోచించాలి. ఒక ఆడబిడ్డ నీళ్ళు ఆడితే ఎవరికి సంతోషం అవుతుంది? ఫస్ట్ ఎవరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు? కడుపున కన్న తల్లిదండ్రులు, లేకపోతే తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కట్టుకున్న భర్తను ఆలోచిస్తాడు. కానీ ఏ రక్త సంబంధం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లకొకనాడు ఓటేసినందుకు మా ఆడబిడ్డలు బాగుండాలని 5 నెలల తర్వాత పుట్టినింటికి పోయి కాన్పు కోసం పోయిన ఆడబిడ్డ సంక్షేమంగా ఉండాలని ఆరోగ్య లక్ష్మిని తెచ్చి, ఆడబిడ్డ ఉడితే 13,000, మగబిడ్డ ఉడితే 12,000 ఇచ్చి, ఆసుపత్రికి వస్తే ₹1 ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టిండు. కేసీఆర్ కిట్ అంటే మేనమామ పట్టుకొచ్చే రూపాయి చాక్లెట్టో, చుట్టాలు పట్టుకొచ్చే ₹100 బట్ట పేలికలు కాదు. కేసీఆర్ కిట్టు అనంటే పుట్టిన బిడ్డకు బట్టలు, కన్న తల్లికి చీర, ఆ పిల్లగాడికి స్నానం పోయే
నెత్తిన పెట్టనీకి షాంపూ, రుద్దనానికి సబ్బు, అద్దటానికి పౌడరు, పెట్టనీకి కాటుక, ఏడిస్తే గిలక, పాలు దాపనికి పాల బాటలు, పండుకుంటే పరుపు, దానికి మీద దోమతెర ఇచ్చి అమ్మఒడి బండినిచ్చి రూపాయి ఖర్చు లేకుండా పుట్టినింటికి సాగనంపుతున్న మన ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్. అవునైతే చప్పట్లు కొట్టాలి, కాదంటే నన్ను కొట్టాలి. ఇది నిజమేనా కాదా? ఇంత మంచి ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఇంత మంచి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా చేసిండా ఇది వరకు చరిత్రలో? చెయ్యలేదు గనకనే చేస్తున్నాడు కేసీఆర్. చేస్తున్న కేసీఆర్ ని అవాకులు చెవాకులు మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. మళ్ళా మన ఊర్లలోకి వస్తే రోకల్ బండలు, చాటలు, చెప్పులు, చీపుర్లు, అగ్గిపుల్లలు ఏం దొరికితే అది పట్టుకొని నా కొడుకులారా మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలల్లా కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ్ లక్ష్మి లేదు, ఆరోగ్య లక్ష్మి లేదు, ఆసరా పింఛన్ లేదు, 6 కిలోల బియ్యం లేదు. పద్మాష్ నా కొడుకులారా చేస్తున్న తింటున్న మా కడుపులు కొట్టడానికి ఊళ్ళకి ఎట్లొస్తారా అని ఖబర్దార్ జబర్దస్తి తొడగొట్టి జబర్దస్త్ నిలబడాలి. గడ్డ మీద నిలబడదామా వద్దా? నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, ఆ తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని, ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించి పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన మనసు గల్ల సారు. ఇప్పుడు మీరే వాడాలి, నా వంత అయిపోయింది. ఇప్పుడు మీరే వాడాలి. ముఖ్యమంత్రి గారి గురించి ఖమ్మం గడ్డ నుంచి కెమెరాలన్నీ మీదికే దిప్పబడతాయి. మీరు వాడి చెప్పాలి, సార్ ఆప్ ఆగే బడో హమ్ తుమారే సాత్ హై. తెలంగాణ గడ్డ మీద మీలాంటి నాయకుడు ఎవరు లేరు, మేమంతా మీ అమ్మటే అని అందరం చప్పట్లు కొట్టి పాడి వినిపిద్దాం. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. ఆడ కూర్చున్న మా 10 మంది యువకులే వాడుతున్నారు. మిగతా వాళ్ళకి ఏమైంది అర్థమైతలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైందన్నా? మీరు మా వాళ్ళు కాదా కాదా? ఇట్లా అరే మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. అరే పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా అందరినీ ఆదరించి ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల 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 రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు రావాలి మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. 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 మల్ల మల్ల జై తెలంగాణ. జై జై తెలంగాణ. మళ్ళీ మన సారే రావాలి, మళ్ళీ మన కారే రావాలి, మళ్ళీ మన సర్కారే రావాలి, కేసీఆరే రావాలి. ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండనే ఎగరాలని కోరుకునే వాళ్ళంతా ఇవాళ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికం అందరి తరపున ప్రజాప్రతినిధులుగా మా లీడర్లు మాత్రమే పాల్గొంటున్న సభ ఇది. ఖమ్మం జిల్లా మొత్తం ఉలిక్కిపడి లేచి పరాయి జెండాల మీద తిరగబడితే ఇసుక పోస్తే రాలనంత, పుట్ట వగిలితే వచ్చిన సీమలంతా, ఎడ్ల బండ్లు కొట్టుకొని ఏరువాకకు పోయిన జాతరంతా, మేడారం సమ్మక్క సారక్క జాతర ఎట్లుంటదో తెలంగాణ గులాబీ జెండా సభ అంటే ఎట్లుంటది, కేసీఆర్ ప్రేమ అంటే ఎట్లుంటది. ఈ ప్రేమని ఇట్లా కొనసాగిస్తాలి. 2 ఏళ్ళు మనం కరోనా వల్ల, 2 ఏళ్ళు లాక్డౌన్ల వల్ల మనం సపోర్ట్ చేయకుండా ఇంటికాడ సపోర్ట్ చేయకుండా కూర్చుంటే వాడు
నాడు మొబైల్ ఫోన్లల్లా ఇంటర్నెట్ ప్యాకేజీల కంపెనీలను కొనుక్కొని అంబానీ ఆదానీలకు సంబంధించిన ఇంటర్నెట్ కంపెనీలను కొనుక్కొని ఉచితంగా అబద్ధపు వీడియోలన్నీ మన ముఖాలకు తగిలిచ్చి లేనిపోనివన్నీ దేశంలో జరగనివన్నీ జరిగినట్టు రాష్ట్రంలో జరిగిన పనులన్నీ జరగనట్టు అబద్ధాలు క్రియేట్ చేసి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి పనులన్నీ కూడా జరగనట్టు మన మంత్రి గారి మీద మన పువ్వాడ గారి మీద అనేక అబద్ధాలు ప్రచారం చేసిన లుచ్చలందరికీ కూడా కొద్ది రోజులలో సమాధానం చెప్పబోతున్నాం. అందరం వాళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జోలికి వస్తే మీ నాటకాలు ఉత్తరప్రదేశ్లో నడిచినేమో, మీ నాటకాలు గుజరాత్లో నడిచినేమో, మీ నాటకాలు బీహార్లో నడిచినేమో బిడ్డ, కానీ మాది తెలంగాణ గడ్డ, చైతన్యం కలిగిన గడ్డ. ఖమ్మం జిల్లానంటే ఉద్యమాలకు పెట్టని కోటగా నిలబడ్డ గడ్డ. ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ నాయకుడి జెండాకు ఎలాంటి ఆపద రాదు రానివ్వమని మళ్ళొక్కసారి దంక బదాయించి చెబుదాం జై తెలంగాణ. ఇంకా రాలే చెప్తా కూర్చోరు ఎప్పుడే. నేను చెప్పిన కదా, నా చేతిలో మైక్ ఉన్నంతసేపు మీ ముఖాలు, మీ కళ్ళు, మీ మనసు, శరీరం ఈయనే ఉండాలి, ఆడు ఉండకూడదని చెప్పిన. ఆయన వస్తే సరాసరి ఇక్కడికే వస్తారు. ఇంకా 15 నిమిషాలు పడుతుంది, అప్పుడు నేను చెప్తా. అందరు దయచేసి కూర్చోవాలి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రైతు బంధు పైసలు అకౌంట్లలో పడ్డోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తురి? కొంచెం మంది మోమాట పడుతురు. ఎందుకు మళ్ళీ పూసుకొని చేస్తే ఈ పక్కోడు ఓర్చుకుంటాడో లేదో అని. అకౌంట్లలో రైతు బంధు పైసలు పడ్డోళ్ళు, రైతు బంధు పథకం అందుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తాలి. ఖమ్మంలోకి ఇంతమందికి వస్తున్నాయా కదా? రైతు బంధు అని అంటే తక్కువ మంది ఎందుకు ఎత్తుతున్నారు అంటే ఇది టౌన్ కదా, టౌన్లలో రైతులు ఉండరు కాబట్టి తక్కువ చేతులు వస్తున్నాయి. మీకు భూములు ఉంటాయి కానీ కళ్యాణ లక్ష్మి అందుకున్న చేతులు, అక్క చెల్లెల చేతులు ఎంతమంది చేతులు ఎత్తురు ఒకసారి? కేసీఆర్ కిట్ అందుకున్న చేతులు ఎన్ని ఉన్నాయో చేతులు ఎత్తురు ఒకసారి? ఆసరా పింఛన్ వస్తున్న వాళ్ళు ఎంతమందిలో చేతులు ఎత్తురు ఒకసారి? మీ ఇళ్ళల్లో అంటే మీకు మాత్రమే కాదు, మీకు 30 ఏళ్ళు ఉండే ఆసరా ఎట్లా వస్తుందమ్మా తల్లి? మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాయనకో ఎవరికో ఒకరికి వచ్చింటది. మీ చెల్లె కాన్పైతే కేసీఆర్ కిట్ వచ్చింటది. 24 గంటల కరెంటు మీ ఇంట్లో పంకా తిరుగుతున్న వాళ్ళు ఎంతమందిలో చేతులు ఎత్తాలి? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇట్లా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో చేయెత్తురు అంటే ఆయన ప్రధానమంత్రుడు, పెద్ద ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి వచ్చిన గుజరాత్ లో కూడా 6 గంటల కరెంటే. ఆయన పరిపాలించే రాష్ట్రంలో కూడా ఆసరా పింఛన్ 200. వాళ్ళ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా 200. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2016లో పింఛన్ ఇస్తున్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అన్న సంగతిని మన అందరం గుండె ధైర్యంతో చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. గల్లు 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 గజ్జల బండి మన కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. గల్లు 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 కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి మన కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. సంబురంగా సాగుతున్న సర్కారు బండి, సంబురంగా సాగుతున్న సర్కారు బండి మన సంక్షేమ పథకాల చక్కని బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి ఇది సంక్షేమ పథకాల చక్కని బండి. ఓ రాజన్న కాశవోసి నడువన్నా, ఓ రైతన్న కాచవోచి నడువన్నా, ఓ పూలన్న గులాబీ జెండెత్తన్నా. ఓ పూలన్న గులాబీ జెండెత్తన్నా. గల్లు 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 గజ్జల బండి మన కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. జై తెలంగాణ. హలో 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 హలో. ఆసరా పొలాలన్న చలో ఊరు పొలాలన్న పచ్చని సింగారము. సంగమామ వల సంగమామ ఆగలెలుక నడితే నడకల వయ్యారము. సంగమామ వల సంగమామ పడవు పడ్డ భూములల్ల పండెను బంగారము. సంగమామ వల సంగమామ కేసీఆర్ పాలనలో రైతన్నలు క్షేమము. సంగమామ వల సంగమామ ఎండిపోయిన తెలకలు తేనులన్నీ మురిసెను. ఎన్నాళ్లకు ఎట్ల బండి బట్టి నింపు
సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి హలో అన్న మానిటర్ పెట్టింది మానిటర్ రావట్లేదు హలో కల్వకుర్తి కాల్వలన్న కృష్ణమ్మ పరుగులు మా ప్రాజెక్ట్ కోరస్ మైక్స్ అవి రావట్లేదు చూడండి. సంగమామ వల సంగమామ కోరస్ మైక్లు అన్ని ఆఫ్ ఉన్నాయి. అరే కోరస్ మైక్లు అన్ని ఆఫ్ సంగమామ అయిపోయినాయి. వల సంగమామ కోరస్ మైక్లు వస్తలేవు. నీళ్ళతోని మెతుకు ఆన్ చేయండి. సంగమామ వల సంగమామ వాల్యూమ్ ఇవ్వండి, దాన్ని కూడా. ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తడియారిన పొలాలన్నీ తరిపొలాలు చేసెను కేసీఆర్ రైతన్నల కన్నీళ్లను తుడిచెను సంగమామ వల సంగమామ సంగమామ వల సంగమామ గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి అరే గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి జై తెలంగాణ శివగంగను తలపించే కాళేశ్వర పథకము సంగమామ వల సంగమామ ప్రపంచమే మెచ్చుకున్న పనుల తీరు అద్భుతం సంగమామ వల సంగమామ శ్రీరామ సాగరుకు మల్లొచ్చను వైభవం సంగమామ వల సంగమామ అల్లగుండ గుండెలోన నిండెను సంతోషము సంగమామ వల సంగమామ కోటి ఎకరాలు పంటె కొనుగో బంగారము అన్నపూర్ణ తెలంగాణ అవతరించు భాగ్యము చెరువులల్ల జలసిరులే నిండి ఉండు నిత్యము సంగమామ వల సంగమామ సంగమామ వల సంగమామ గల్లు 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 గజ్జల బండి 33 జిల్లాల మువ్వల బండి గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి ఆ సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి రైతన్న కాటబోసి నడువన్న పూలన్న గులాబీ జెండెత్తన్న రైతన్న కాటబోసి నడువన్న పూలన్న గులాబీ జెండెత్తన్న గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. 10 మంది లేచి ఆడితేనే దుమ్మంతా లేచి టెంట్ల నిండా పట్టుకుంటున్నది. ఖమ్మం జిల్లా మొత్తం లేచి ఆడితే ఇంకెవడైనా ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికి సాహసం చేస్తాడా? వాడోడు వీడోడు వాడోడు వీడోడు ఆడోడు ఈడోడు మోపోయినట్టు సార్ అంటాడు కదా అప్పుడప్పుడు ఆడోడు ఈడోడు మోపోయినాడని. ఆడోడు ఈడోడు పక్క రాష్ట్ర పోలంతా వచ్చి ఈడ ఏం పని లేక ఆ పాల్గాడ ఒకడు ఆ షేర్మిల ఒకతామా ఆమెకు ఈమెకు ఏం పని లేక వాడోడు వీడోడు వచ్చి తెలంగాణని ఇచ్చగొట్టాలని వాళ్ళ సొమ్ము తీసుకొని బీజేపీలకు తొత్తులుగా బీ పార్టీగా ఇక్కడికి వచ్చి మన తెలంగాణ గడ్డ మీద సిచ్చు పెట్టడానికి ఎన్నడూ రానోడు ఏడుపులు తూడ్పులు పట్టుకొని అమరవీరుల పేరు ఉచ్చరిస్తున్నారు. తిక్క గడక లేచిందనుకే తెలంగాణ గడ్డ మొత్తం మళ్ళొక్కసారి బిడ్డ ఉమ్మితే కొట్టుకపోతారు. ఏనాడు ప్రేమ లేని మీరు తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమం నడుస్తున్న నాడు ఏనాడు ఒక్కరోజు రాని వాళ్ళు ఇవాళ అమరవీరుల పేరు చెప్పి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి నయవంచన చేయడానికి మళ్ళీ గనక కుట్రలు చేస్తే ఖబర్దార్ తెలంగాణ గడ్డంతా సోయికొస్తుంది, మేలుకుంటది, మీ నాటకాలన్నీ బయట పెడుతుంది అని మళ్ళొక్కసారి
మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. 10 దాటిన తర్వాత ఖమ్మం పట్టణంలో సంచరిస్తే 10 దాటినాక ఖమ్మం పట్టణంలో సంచరిస్తే ఇది 8 ఏళ్ల క్రితం ఏడున్నాం అని లైట్ వేసి ఎతికి పట్టుకునే కాలం ఉండే. కానీ ఇవాళ రాత్రి అర్ధరాత్రి అయినా సరే పట్ట పగల్లాగా ఏ పట్టణానికి పోయినా అర్ధరాత్రి కూడా పట్ట పగల్లాగా మెరుస్తున్న మన పట్టణాలన్నీ కూడా తీర్చిదిద్దుతున్న పురపాలక ఐటీ శాఖ మార్చులు యువ నాయకుడు ఐకాన్ ఆఫ్ గా నాలెడ్జ్ ఆఫ్ ది ఐకాన్ గా నిలుస్తున్నటువంటి కేటీఆర్ గారు మరికొద్ది నిమిషాలలో వచ్చి చేరుకుంటారు. ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర ముందు బాగాన వెనుక బాగాన కొంచెం అటు ఇటు నేను పాడతా, కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళందరూ దయచేసి కొంచెం అదుకోవాలి. ఆ కరెంట్ వైర్లో ఏదైనా ఒక డిస్కనెక్ట్ అయింది అనుకోండి మొత్తం ఆగిపోతుంది. అందుకనే కొంచెం అందరూ సహకరించాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో, శ్రావాని ముందు మేలుకొని శంఖమూదెనో, ఒకసారి ఎల్ఈడి స్క్రీన్ మీద పాపను చూపిరు భయ్య. వీళ్ళ అమ్మ నాయన తప్పిపోయారట, పాప తప్పిపోలేదు, వీళ్ళ అమ్మ నాయన తప్పిపోయారు. ఈ అమ్మాయి సేఫ్గా స్టేజ్ మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఉండే స్టేజ్ మీద ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో తప్పిపోయారు. ఈ తప్పిపోయిన తల్లిదండ్రులు వచ్చి దయచేసి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేతిలో మజ్జిగ ప్యాకెట్ ఉన్నది, నీళ్ళు ఉన్నది, ఏం కాదు బేబీ మంచిగానే ఉన్నది, టెన్షన్ పడకూర్రి. మీరే తప్పిపోయారు, ఇడిచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని పోవాలి. ఆధార్ కార్డు చూపించి తీసుకుపోవాలి. మళ్ళీ పుసుకున్న మా పిల్లని ఎవరు వాళ్ళతే వాళ్ళు తీసుకుపోతే కష్టమవుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. అడుగుసో ఎద పైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో, శ్రావాని ముందు మేలుకొని శంఖమూదెనో, ఆషాఢ మబ్బు జడిసి అడుగు వెనకకేసెనో, చెరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి వీడగా, చెరవెట్టినట్టి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఈ మిగతా లఫంగి పార్టీలన్న శరణు వీడగా, కల నిజమాయని నేల తనని తడుముకున్నదో, రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో యములవాడ రాజన్న, సమ్మక్క సారక్కో యములవాడ రాజన్న, ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఏ పూజల వరమో కేసీఆర్ దీక్ష ఫలమో, ఏ పూజల వరమో కేసీఆర్ దీక్ష ఫలమో, ఎదురు చూసిన కళ ఎన్నెలై కురిసెనిలా, రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో యములవాడ
హక్కు దక్కెనో తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలకు ఏమేమి వచ్చిందని ఎదవా ఎవడైనా అడిగితే తుక్కులు దున్నే మేడికి హక్కు దక్కెనో సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెను సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెను సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెను రుణ బాధల బరువు దిగి రైతు మురిసెనో మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో ఐదేళ్లలోనే అటు ఇటై ఇడుములొచ్చిన ఐదేళ్లలో నాటి ఇడుములొచ్చెను రాబోయే కాలంలో ప్రగతి విరియును రాములర్జితమో సీతమ్మోరి రమయ్య సమకాతరకో యముల వాడ రాజన్న రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య రాముల సీతమ్మో సీతమ్మోరి రమయ్య సమ్మకాతారకో కొముర వెళ్ళి మల్లన్న సమకాతరకో కొమర వెళ్ళి మల్లన్న భయ్యా లేచి నిలబడాలి కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి భయ్యా కూర్చోండి పర్లేదు కూర్చోండి అక్కడ కూర్చోండి లేచి నిలబడాలి దయచేసి కూర్చోండి డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తారు లేచి నిలబడాలి కూర్చోండి దయచేసి ప్లీజ్ ఆ బ్లాక్ షర్ట్ భయ్యా కూర్చో భయ్యా మీ ముందర ఆయన కూర్చోబెట్టి ప్లీజ్ ప్లీజ్ బయట ప్లీజ్ కట్టుబట్టు భాషయాత ఈసడించిన కట్టుబట్టు భాషయాత ఈసడించటి కుటిలమాగి మాండలికమె కులుకులలికెనో కుటిలమాగి మాండలికం కులుకులొలికెను కుటిలమాగి మాండలికం కులుకులొలికెను అరే కడుపుల తల వెట్టి పరుల ఆకలి చూసే కడుపుల తల వెట్టి పరుల ఆకలి చూసే నెనరు గల్ల గుణము ఇలలో వెలుగుతున్నదో నెగరు గల్ల గుణము ఇలలో వెలుగుతున్నదో నెగరు గల్ల గుణము ఇలలో వెలుగుతున్నదో సమత కొరకు పాటుపడే త్యాగమూర్తుల సమల కొరకు పాటుపడే త్యాగమూర్తులా వినయముగని జగమంతా మొక్కుతున్నదో వినయముగన జగమంతా మొక్కనున్నదో వినయముగని జగమంతా మొక్కుతున్నదో వినయముగన జగమంతా మొక్కనున్నదో చాలి సహనము సమ సంతోషము లాలి పాటల నీటి గాథల సాటి మనిషి బాధగని కరిగిపోయే తత్వము సాటి మనిషి బాధగని కరిగిపోయే తత్వము పాటించిన కేసీఆర్ మనసే మంచి ముత్యము రాములర్జితమో సీతమ్మోరి రామయ్య సమకాతరకో యముల వాడ రాజన్న రాములర్జితమ్మో సీతమ్మోరి రామయ్య రాములర్జితమో సీతమ్మోరి రామయ్య సమకాసారకో మన్నకొండ ఎంకన్నా సమకాతరకో యముల కొండ ఎక్కడన్న సమకాసారకో యములవాడ రాజన్న సమకాతరకో యముల వాడ 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 రాజన్న జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఇంకా రాలే కూర్చోండి మీరు కుర్చీలలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారు అనుకో ఎప్పటి నుంచో కుర్చీ మీద కన్నున్నాడు పుసుకునే గుంజుకొని కూర్చుంటాడు ఇక కుర్చీ దొరికినప్పుడు ఇడిచిపెట్టద్దే కుర్చీ ఎంత విలువైనది మీకు తెలియదా కుర్చీలకు దొరికిన కాడ కూర్చోవాలి అవసరమైతే ఆడనే మంచిగా సీటీ కొట్టాలి చప్పట్లు కొట్టాలి పాట పాడాలి కానీ లేచి అక్కడిక్కడ దిక్కులు చూసినావు అనుకో ఉన్న కుర్చీ కూడా వీక్తారు ఇక ఎట్లుంటారు అనుకుంటున్నావు ఒక్క కుర్చీ కోసం 10 మంది కాసుకొని కూర్చుంటారు ఎప్పుడు ఇక అయితే నాకు దొరకపోయా ఎదురు చూసే చాలా మంది ఉంటారు ఇక కుర్చీ దొరికిన వాళ్ళు పైన వచ్చి కూర్చురు ఎంత తెలివి కల్లో చూసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎన్నేళ్ల నుంచి కుర్చీ కోసం తిప్పలు పడతారో వాళ్ళకి బాగా ఎరుక కాబట్టి ఇక దొరికిన కాడికి పట్టుగా కూర్చుంటారు ఎట్టు కదులుతలేరు మళ్ళీ అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా కొంచెం సందు జరుపుకుంటారని బిగ్గర కూర్చురు మనకే కొంచెం తెలివి తక్కువ ఉంటుంది మనం ఉన్న కుర్చీ ఉంటుంది అనుకోని లేచి నిలబడితే వెనకకి వెళ్ళవడానికి కూర్చొని తెలియదు ఇక అందుకనే జాగ్రత్త కూర్చోవాలి ఎవరు లేచి నిలబడద్దు కుర్చీల మీద లేచి నిలబడి చూస్తున్నాం మా చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీకంతా అమ్మా మీకు అంత ఉత్సాహంగా ఉంటే దయచేసి కుర్చీ వేరే వాళ్ళకి ఇవ్వండి పాపం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చుంటారు మీకు కుర్చీ కావాలి మళ్ళీ లేచి నిలబడాలంటే కష్టమైతే తల్లి కింద నిలబడండి కూర్చుంటారు కూర్చీయండి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్
కేసీఆర్ వేల కనులన్నీ ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు. ఎప్పుడెప్పుడు వస్తాడా మా నాయకుడు, ఏమేమి చెప్తాడా మా నాయకుడు, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కళ్ళకన్నిటికీ కూడా కళ్ళ సంబురంగా మన కేటీఆర్ గారు ఏ క్షణాన వస్తాడో తెలీదు. యువ నాయకుడు ఏ ఒక్కరోజు ఖాళీ ఉండకుండా అమెరికా నుంచి కింద ఆస్ట్రేలియా దాకా భూభాగానికి పైన ఉన్న అమెరికా నుంచి కింద భాగాన ఉన్న ఆస్ట్రేలియా దాకా, ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, ఖమ్మం నుంచి వికారాబాద్ దాకా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 8 దిక్కులు ఏ దిక్కు తిరిగినా ఏదో ఒక రోజు ఏదో ఒక మూలన కేటీఆర్ గారి ప్రతిభ, మన నాయకుడి ప్రతిభ తెలుస్తూనే ఉన్నది, ప్రపంచమంతా చూస్తూనే ఉన్నది. ఏ ప్రపంచ చరిత్రలో 8 ఏళ్ల కాలంలో ఇంత ప్రగతి సాధించిన రాష్ట్ర అభివృద్ధి ఏ కొలమానంతో కొలిచిన సరితూగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. ఇది చారిత్రక సత్యం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇది ఎవరు నిందించినా ఎవరు నిందించకపోయినా, నా ప్రజలు నా కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు ఏమైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ తీర్చి వాళ్ళు అడగని పనుల్ని కూడా ఆయా ప్రాంతాలలో తీర్చిదిద్దాలే చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న కేసీఆర్ గారి తొవ్వ పట్టుకొని నడుస్తున్న తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అన్న తొవ్వ పట్టుకొని నడుస్తున్న, వేలు పట్టుకొని నడుస్తున్న సోదరుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు మరికొద్ది నిమిషాలలో సభా ప్రాంగణం దగ్గరికి వచ్చి చేరుకుంటారు. దయచేసి వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క బిడ్డ కూడా కుర్చీలలో కూర్చొని సపోర్ట్ చేయకుండా మొగలు రేకులు సీరియల్ చూసినట్టు ముఖం చూసుకుంటూ కూర్చోకుండా మన నాయకుడు వచ్చినప్పుడు లేచి నిలబడి అందరం మన గుండె చప్పుడు థ్యాంక్ యూ కేటీఆర్ సాబ్, మా పట్టణానికి పట్టణ ప్రగతిలో వందలాది కోట్లాది రూపాయల్ని పార్కుల్ని, శ్మశాన వాటికల్ని, నాలాల్ని, రోడ్లను వెడల్పు చేస్తూ సుందరంగా తీర్చిదిద్దుతున్న మీకు ఖమ్మం జిల్లా వాసులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అందరం లేచి చప్పట్లు కొడదాం. వచ్చినప్పుడు నేనే చెప్తా, ఎవరు గావరపడద్దు, అందరు కుర్చీలలో కూర్చోండి. ఆయన వచ్చినప్పుడు ఎవడైనా కుర్చీలలో కూర్చున్నానుకో వాడు మనోడు కాదు, జాగ్రత్తకు లెక్క పెట్టుకోరిగా. వాడు ఈ మీటింగ్కి ఏమేం జరుగుతుందో చూసుకొని కెమెరా పెట్టుకొని దొంగసాటుగా వీడియోలు చూసుకొని ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి అబద్ధపు డైలాగులు కొట్టి అవి వాట్సాప్ యూనివర్సిటీలలో పెట్టి మందిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎవడొకడు వచ్చింటాడు, వాడిని పసిగట్టాలి. పక్కనున్న ముఖం మనదా కాదా చెక్ చేసుకోవాలి. పక్కనున్నవాడు ఉల్తలేడు పల్తలేడు అని అంటే వాడు మనోడు కాదని అర్థం. బొమ్మ బెల్లం కొట్టిన రాయి లెక్క ఇట్లే చూసుకుంటూ కూర్చున్నాడు అనుకో, వాళ్ళు ఎందుకు వచ్చిరో అనుమాన పడాలి మనం. కానీ ప్రతి మాటకు ప్రతి పాటకు చలించిందంటే వాడు తెలంగాణ బిడ్డ, తెలంగాణ జెండాను తెలంగాణ నాయకుడిని విశ్వసిస్తున్నట్టు. అందుకని అందరం పిడికిలెత్తి మళ్ళొక్కసారి అప్పుడప్పుడు చెప్తుంటా జై తెలంగాణ, జై తెలంగాణ అనలేదంటే ముఖం చూడుర్రి, పక్కన చూడుర్రి, ఎందుకు చేయలేదు, ఎందుకు అనుమాన పడాలి. ఎప్పుడప్పుడు తెలియదు, పోలీసు వాళ్ళు అనుమాన పడతారు చూడు, ప్రతి ఒళ్ళని చూసి వీడు ఎవడని, అట్లా మనం కూడా అనుమాన పడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇదే ఉత్సాహంతో ఇదే ఊపుతో వస్తున్న రామన్నకు అందరం పాట పాడి స్వాగతం తెలియజేద్దాం. పాడదామాక అన్న, పాడదామా? రెడీగా? నేను పాడుతున్న దాంట్లో సగం మీరు పాడరు, సగం నేను పాడతా. నేను పాడతా, మీరు నాయకులు, కార్యకర్తలు, లీడర్లు చూసుకోండి. అన్న కింద ఎవరికైనా వాటర్ కావాలో, మజ్జిగ ప్యాకెట్లు కావాలనో వాళ్ళందరికీ ఏర్పాట్లు మీరు చేయండి. నేను మైకులో చెప్తే మంచిగా ఉండదు కాబట్టి మీరే కింద స్థాయిలో ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా కలిపి చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రావణ సందనాలో వెన్నెల డైరెక్ట్ స్టేజ్ మీదకి అనుమతించినటువంటి వాళ్ళల్లో కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు కూడా వేదిక మీదకి ఆహ్వానితులుగా ఉన్నారట. వారిని పోలీస్ శాఖ వారు ఆపుతున్నారట. దయచేసి అలాంటి మా పోస్ట్ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వారిని వీరికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుడా డైరెక్టర్లు, కార్పొరేటర్లు వారు వేదిక మీదకి, వారు ప్రోటోకాల్లో ఉన్నారు, వారిని వేదిక మీదకి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ నేను కూడా సుడా డైరెక్టర్ అని ఉట్టిగా చెప్పి ఎవరు డూప్లికేట్ కూడా రావద్దు. ఎవరు డైరెక్టర్ అయితే వాళ్ళే రావాలి, ఎవరికి పాస్ ఉంటే వాళ్ళే రావాలి, పేరున్న వాళ్ళు మాత్రమే రావాలి. దయచేసి దీన్ని కూడా గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రెడీయా అక్క? రెడీయా అన్న? ఓ రెడ్ టీషర్ట్, హలో నువ్వు జరుగు, వాళ్ళకెందుకు అడ్డం నిలబడ్డావు? వాళ్ళు నిన్ను చూడాలా నన్ను చూడాలా భయ్, అర్థమైతే లేదు. పక్క జరిగి అటనో ఇటనో జరుగు. పాపం ఆయనకు నీళ్ళు అటు పాపం ప్రెస్ వాళ్ళకి చాలాసేపటి నుంచి కెమెరామెన్లకి ప్రెస్ వాళ్ళకి నీళ్ళు అందలేదట.
వాళ్ళకి వాటర్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి. మన వాలంటీర్లు దయచేసి తొందరగా వాటర్ సప్లై చేయాలి. రెడీ అక్క, రెడీయా? రావణ సందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల కేటీఆర్కు మన రామన్నకు మన కేసీఆర్కు మన సర్కారుకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. రావణ సందనాలు ఎన్నెలో వెన్నెల రావణ సందనాలు ఎన్నెలో వెన్నెల రావణ సందనాలు ఎన్నెలో వెన్నెల. బల 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 హా! మీరు వెన్నెలో వెన్నెల అనుర్రి, మిగతాదంతా నేను చూసుకుంటే ఇక. సరేనా? చిన్నదే మాట, ఆ వెన్నెల మీరు చూసుకొని నేను చూసుకుంటే ఇక. రెడీ? రావణ సందనాలు రావణ సందనాలు వెన్నెలో వెన్నెల రావణ సందనాలు రావణ సందనాలు రావణ సందనాలు వెన్నెల రామన్నకు వందనాలు వెన్నెల. రావణ చందనాలో వెన్నెల రామన్నకు వందనాలో వెన్నెల. జై తెలంగాణ. ఆసరా పింఛనిచ్చి వెన్నెలో వెన్నెల ఆసరా పింఛనిచ్చి వెన్నెలో వెన్నెల కన్న కొడుకు కాదంటే వెన్నెలో వెన్నెల కొత్త కోడలొచ్చినాక వెన్నెలో వెన్నెల వేరు కాపురం పెట్టి వెన్నెలో వెన్నెల తల్లిదండ్రులు విడిచిపెట్టి వెన్నెలో వెన్నెల పట్నం పోయిన వాళ్ళు వెన్నెలో వెన్నెల కన్న బిడ్డలు కాదంటే వెన్నెలో వెన్నెల ఇంటి కాడ మూలుగుతున్న వెన్నెలో వెన్నెల ముసలి తల్లిదండ్రులకు వెన్నెలో వెన్నెల నెల నెల ఖర్చులకు వెన్నెలో వెన్నెల ఆసరా పింఛనిచ్చి ఎన్నెల కమిషన్లు లేకుండా కటింగులు లేకుండా 2016 3016 ఆసరా పింఛనిచ్చి ఎన్నెల మనల ఆదుకున్న నాయకుడే వెన్నెల వెన్నెల. రావణ చందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. రావణ ఆగయా ఆగయా రామన్న ఆగయా. సర్కారుకు వందనాలో వెన్నెల. మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు కల్వకుంట్ల తారక రాముడు ఉక్కు పిడికిలెత్తి ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు నవ యువ రథ సారథి ముఖ్యమంత్రి గారి తనయుడు అభివృద్ధి ప్రగతి చక్రం తెలంగాణ యువకులకు ఆదర్శంగా నిలబడుతున్న యువ నాయకుడు నవయుగ భారత నాయకుడు భావి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఖమ్మం పురవీధులను అందంగా సుందరంగా తీర్చిదిద్దిన పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో వేదిక మీదకి వస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్క గుండె చప్పుడు ఈలలతో చప్పట్లతో వేదిక మీదకి ఘనంగా ఆహ్వానిద్దాం. జై రామన్న, జై రామన్న, జై పువ్వాడ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై పువ్వాడ, జై కేసీఆర్. Thank you, Sai. Thank you very much. I love you. జై జై పువ్వాడా, జై జై పువ్వాడా, జై కేసీఆర్. వేదిక మీదకి పెద్దలందరూ కూడా విచ్చేసిండ్రు. గౌరవ ఎంపీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అన్న పువ్వాడ నామా నాగేశ్వరరావు గారు, అట్లాగే ఉపేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు, తదితర పెద్దలందరూ కూడా వేదిక మీదకి విచ్చేసిండ్రు. ఎవరి స్థానాలలో వారు దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. మన నాయకుడు వచ్చిండు, ఒక్కసారి వేదిక మీద కూర్చున్నానంటే ఇండియన్ ఆర్మీ లెక్క గులాబీ సైన్యం అంటే గులాబీ ఆర్మీ అంటే ఎట్లుండాలో మళ్ళొక్కసారి ఖమ్మం నుంచి చూపిద్దాం. రాజు బయట జై తెలంగాణ. జై తెలంగాణ. అన్ని పిడికిళ్ళెత్తి కెమెరాలన్నీ మీదిక్కే ఉన్నాయి. మీ ఆనందం ఎంతున్నదో రామన్న చూస్తున్నాడు. ఖమ్మం పట్టణానికి వందలాది కోట్ల నిధుల్ని కుడి భుజంతో మోసుకు వచ్చిన
కుడిబుదంతో మోసుకు వచ్చిన పువ్వాడన్న ఆహ్వానం మేరకు కదలి వచ్చిన రామన్నకు మన ఆనందాన్ని ఇంతసేపు ఎదురు చూసిన వేడుకను మళ్ళొక్కసారి చప్పట్ల ద్వారా రామన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ. మెడల ఎన్ని కండువలు ఉన్నాయో, నెత్తిన ఎన్ని టోపీలు ఉన్నాయో, గుండెల ఎంత ప్రేమ ఉన్నదో అన్ని ఒక్కసారి పైకెత్తాలి. నెత్తిన టోపీ తీయాలి, గులాబీ కండువ ఎగరేయాలి, టోపీ చేతులకు తీసుకోవాలి, జెండాలని చేతికెత్తాలి. ఎత్తనోళ్ళు ఎవరంటే చూడురిగా, చేతులు ఎవరైనా పట్టుకుంటలేనో చూడురిగా. ఎగరేద్దామా. అగో ఆ చివర్లో టోపీలు నెత్తిన పెట్టుకునే ఉన్నారు. ఎవరికి లేపాలి, మెడల కండువ తీయాలి. ఒక్కసారి గులాబీ జాతర పట్టణం అంతా ఊపి ఈ ఊపుడికే బీజేపీ కాంగ్రెస్ దొంగలంతా పటాపంచలై పారిపోవాలి. చలో ఉడావ్. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే ఖమ్మంలో గుండెల నిండా, మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఊపాలే పైకెత్తి. ఆ నెత్తిన టోపీలు పెట్టుకున్న వాళ్ళు కూర్చున్నారు చూడరు ఒకసారి. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే, మన ఎగరాలే, చలో ఎగరాలే. ఒక్క నిమిషం భయ్యా. కుడి భాగాన ఉన్న ఆడోళ్ళు ఏమో పైకెత్తి మంచిగా గులాబీ జెండాలు ఊపుతురు భయ్యా. మొగళ్ళు ఇజ్జత్ దియకూరి భయ్యా. నెత్తిన టోపు పెట్టుకోపోతే ఏమైతుంది భయ్యా? అర్ధగంట సేపు లేపాలే. నెత్తిన కండువది కట్టుకున్నావు, తీ ఊడవీకు. రెడీ. నెత్తిన టోపీ పెట్టుకున్న వాళ్ళంతా ఒక్కసారి లేపాలి. మా అమ్మల అక్కలకైతే మీకు దండం పెట్టాలి, మీ ప్రేమకు సలాం పెట్టాలి. కేసీఆర్ సార్ మీద ఇంత ప్రేమ, కేటీఆర్ అన్న మీద ఇంత ప్రేమనా? గట్టిగా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద. బల ఆడతలేరు అంటే వాడు మనోడు కాదు, పక్కన చూసుకోవాలి, చెక్ చేయాలి. పాడొస్తే పాడాలి, ఆడొస్తే ఆడాలి, సప్పట్లు వస్తే సప్పట్లు కొట్టాలి, సీటీ వస్తే సీటీ కొట్టాలి. ఏది రాకుండా ఏది చేయకుండా పక్కన కూర్చుంటే ఈపులు కొట్టాలి. దెబ్బ సప్పుడు వస్తుంది. ఫైనల్ లీడర్లు కొడుతున్నా లేదా కూడా మీరు కూడా ఒకసారి చూసుకోరి. ఫైనల్ లీడర్లు కొడితే కింద మనం అంతకు రెండింతలు కొట్టాలి. వాళ్ళు కొట్టేకపోతే వాళ్ళు కొట్టేటట్టు మనమే చేయాలి. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కారు సారు గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే వాళ్ళు మన గుండెల నిండా. అరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని తన్ని తరిమిన జెండా, మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా పక్కన కొట్టలేదు చూడు ఎందుకో ఏమైంది. తెలంగాణ ఖమ్మంలో గుమ్మంలో తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కారు సారు గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కారు సారు గులాబీ జెండా, మన గుండెల నిండా. రామన్న కొడుతున్నాడు ముద్దుగా, రామన్న కొడుతున్నాడు. తెలంగాణ కా హీరో భావితరం నాయకుడు రామన్ననే. మన ఖమ్మం మీద ప్రేమతో చప్పట్లు కొడుతున్నాడు. ఖమ్మంకి వచ్చినందుకు అన్న గట్టిగా చలో. అరే వా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, మన గులాబీ జెండా ఢిల్లీని వణికించినది గులాబీ జెండా, మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కారు కారు గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద ఖమ్మంలో మన గుమ్మంలో తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే పువ్వాడ గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కారు కారు గులాబీ జెండా, మన గుండెల నిండా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పాట విన్నాక పువ్వాడన్నకు కూడా ఆగుతలేదు. ఇక
మంత్రి నాన్న సంగతి కూడా మర్చిపోయాడు. జాతరకు వచ్చిండు, ఓసుకొచ్చిండు. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి మీద మొరుగుతున్న అరవింద్ గారి గుండె మీద ఎంటిక లేదు, బండి సంజయ్ గారికి బుద్ధి లేదు, మోడీకి జోడీ లేదు, టిఆర్ఎస్ కు తిరుగు లేదు, కేసీఆర్ కు ఎదురు లేదు. జై తెలంగాణ. వెనక ముందు దూసుడేంది రాజిక రాజిక, ఎత్తున గులాబీ జెండ రాజిక రాజిక. వెనక ముందు దూసుడేంది రాజిక రాజిక, ఎత్తున గులాబీ జెండ రాజిక రాజిక. వెనక ముందు దూసుడేంది రాజిక రాజిక, ఎత్తున తెలంగాణ జెండ రాజిక రాజిక. వెనక ముందు దూసుడేంది రాజిక రాజిక, ఎత్తున గులాబీ జెండ రాజిక రాజిక. రాజికవరి కొత్తగూడెం రాజిక, మా మదినావో రాజిక, మా వాయిరావో రాజిక, మందిల్ల రాజిక. ఉడితొక్కటి సస్తే రెండు, ఉడితొక్కటి అంటే ఏంది? ఉడితే ఈ తెలంగాణ గడ్డ మీద పుడవ మీద ఒకటే ఒక జెండా పుట్టాలి, అది గులాబీ జెండా. సస్తే రెండు పార్టీలు కావాలి, అది బీజేపీ కాంగ్రెస్ జెండా అని అర్థం. ఉడితొక్కటి సత్య రెండు రాజిక రాజిక, ఎత్తున గులాబీ జెండా రాజిక రాజిక. ఉడితొక్కటి సత్య రెండు రాజిక రాజిక, ఎత్తున గులాబీ జెండా రాజిక రాజిక. గచ్చలు గచ్చాలు రెండు, గచ్చలు గచ్చాలు రెండు, మన సుక్క పొద్దు పరిసిరాంగా, కేసీఆర్ నడిచిరాంగా, ఏ పట్టు పట్టు ఉడుం పట్టు, అరే కాశబోసి జెండ పట్టు. పాన్లు గుట్క తినేటోళ్ళు ఎవరు ఉంటుంటే జాగ్రత్త కొరుకురు, కానీ గట్టిగా ఉన్న పండ్లు అయితే పట్టపట పండ్లు కొరికితే దెబ్బకి అవతోడు పారిపోవాలి. పట పండ్లు కొరకు రాజిగా ఓ రాజిగా. మరోసారి 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 మన జెండ రాకపోతే ఒట్టు రాజిగా కొరకు రాజిగా ఓ రాజిగా, జెండ రాకపోతే ఒట్టు రాజిగా ఓ రాజిగా. పడ పళ్ళు కొరకు రాజిగా ఓ రాజిగా, జెండ రాకపోతే ఒట్టు రాజిగా ఓ రాజిగా. వెనక ముందు దూసుడేంది రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. వెనక ముందు దూసుడేంది రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా, ఎత్తుర గులాబీ జెండ రాజిగా ఓ రాజిగా. జై తెలంగాణ. జై జై తెలంగాణ. మీ ప్రేమను కనబర్చినందుకు మళ్ళొక్కసారి శిరస్సు వంచి రామన్న తరపున, అజయన్న తరపున, నా తరపున మళ్ళొక్కసారి ధన్యవాదాలు చేస్తూ, ఒక్క నిమిషంలో ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి రక్క ప్లీజ్ అన్న. ఎక్కడోళ్ళు అక్కడ అట్లే కూర్చోవాలి, ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటే నిమిషాల్లో అయిపోవాలి, 30 seconds లో కూర్చోవాలి. గది క్రమశిక్షణ అంటే. మన సారు కనసాయిగ చేస్తే, మన పార్టీ నాయకుడు కనసాయిగ చేస్తే ఉక్వెత్తున లేస్తుంది, ఉలిక్కి పడుతుంది, ఉప్పెనోలే మీద పడిపోతుంది అన్న సంకేతాన్ని ఖమ్మం నుంచి ఇస్తూ ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రవాణా శాఖ మాధ్యుడు, ఎన్ని అవాకులు చవాకులు చిల్లరగాలు మాట్లాడినా సింహంలా ముందుకు దూసుకుపోతూ అందరినీ కలుపుకుపోతూ నడిపిస్తున్న మన రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ గారిని సభాధ్యక్షత వహించాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నా. సాయి థ్యాంక్ యూ. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ముద్దుబిడ్డ కళాకారుడు సాయి గారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఉర్రూతలూగించినందుకు వారికి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున, ఖమ్మం పట్టణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా ఓపికగా కూర్చొని ఉండాలా. కేటీఆర్ గారు, నేను, ఎంపీ గారు నేను, కేటీఆర్ గారు ముగ్గురమే మాట్లాడతాం కాబట్టి సమావేశం అయిన దాకా దయచేసి అందరూ ఓపిక కూర్చోవాలని కోరుతా ఉన్నా. వేదికను అలంకరించిన ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి, మనందరి స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజలకి, రాబోయే తరాలకి ఆశా జ్యోతి, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రామన్న గారు, కేటీ రామారావు గారు, గౌరవ మంత్రివర్యులు, అలాగే వేదికను అలంకరించిన నామా నాగేశ్వరరావు గారు మన పార్లమెంట్ సభ్యులు, అలాగే వేదికను అలంకరించిన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, అలాగే విప్ గారు రేగా కాంతారావు గారు,
పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు, వైరా శాసనసభ్యులు లౌడియా రాముల నాయక్ గారు, అలాగే మెత్త నాగేశ్వరరావు గారు, అసరావుపేట శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుడా చైర్మన్ బత్సు విజయ్ కుమార్ గారు, మన మేయర్ గారు, మీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి మీకు ధన్యవాదాలు. మేయర్ గారు నీరజ గారు, డిప్యూటీ మేయర్ గారు ఫాతిమా జోహరా గారు, అలాగే డీసీసీబీ చైర్మన్ గారు కూరాకుల నాగభూషయ్య గారు, డీసీఎంఎస్ చైర్మన్ గారు రాయల శేషగిరిరావు గారు, బొమ్మెర రామ్మూర్తి గారు, దిండిగాల రాజేందర్ గారు, ఆర్జేసీ కృష్ణ గారు, మాజీ శాసన మండలి సభ్యులు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా కలెక్టర్ గారు గౌతమ్ గారు, కమిషనర్ గారు ఆదర్ సురభి గారు, సిడిఎంఏ గారు సత్యనారాయణ గారు, వేదికను అలంకరించిన నా ప్రియమైన మరి మాజీ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. అలాగే నా ప్రియమైన కార్పొరేటర్స్ ఉన్నారు, ప్రియమైన సుడా డైరెక్టర్లు, మరియు మా ప్రియమైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఖమ్మం పట్టణం నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ముందు శిరస్సు వంచి నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రామన్న ఆధ్వర్యంలో మనం ఎన్నో రోజుల నుండి మనం ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రారంభోత్సవాలకి ఎదురు చూస్తూ ఈరోజు వారి చేతుల మీదుగా అద్భుతంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతోని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. దానికి సందర్భంగా 2 నిమిషాలు ఈ ఖమ్మం ప్రగతికి సంబంధించిన ప్రగతి నివేదిక ఏదైతుందో దాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మరి కల్వకుంట్ల మరి తారక రామారావు గారిని, గౌరవ మరి పార్లమెంట్ సభ్యుల్ని, గౌరవ శాసనసభ్యులు, అలాగే కలెక్టర్ గారు అందరినీ కూడా మరి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో మన ప్రగతి నివేదికని మన మంత్రివర్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రామన్న ప్రతి సంవత్సరం మన ఖమ్మం వస్తారు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, దాంతోపాటుగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి మనకి శంకుస్థాపన. ఈ ఖమ్మం నగరాన్ని ఇంత అందంగా సుందరంగా తీర్చిదిద్దడంలో గత 3 సంవత్సరాలు నేను మంత్రి అయినా, అంతకుముందు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, రామన్న ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇవాళ ఖమ్మం నగరాన్ని గతంలో ఒక చిన్న పట్టణంగా ఉండి ఒక క్యాటర్ పిల్లర్ లాగా, ఒక గొంగళి పురుగులాగా ఉన్నదాన్ని ఒక సీతాకొక చిలుకగా మార్చిన మానీయుడు మహర్షి నా వెన్నెముక కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు ఖమ్మం ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం ఇప్పుడు అభివృద్ధికి గుమ్మం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, హైదరాబాద్ తర్వాత ఉన్న అన్ని నగరపాలికల్లో కానీ లేదా అర్బన్ లోకల్ బాడీస్లో కానీ అద్భుతంగా ముందుకు పోయిన మరి నగరం మన ఖమ్మం నగరం. అనేక పార్కులు లేదా సెంట్రల్ లైటింగ్లు, సెంట్రల్ డివైడర్లు, కూడళ్ల అభివృద్ధులు, లకారం ట్యాంక్ బండు, దాని మీద కేబుల్ బ్రిడ్జు, ఇవాళ అద్భుతంగా సుడా పార్కు, దాంతోపాటుగా నూతనంగా ఏర్పాటు చేసుకున్న మన కార్పొరేషన్ బిల్డింగు, పాత కార్పొరేషన్ బిల్డింగ్లో మనం ఏర్పాటు చేసుకున్న లైబ్రరీ, పిల్లలకి మరి చదువు చెప్పడానికి అలాగే వాళ్ళు ట్రైనింగ్ కావడానికి లైబ్రరీ ఫెసిలిటీ, దాంతోపాటుగా నర్సరీ, ఎఫ్ఎస్టిపి, ఎస్టిపి, మరి ప్రకాష్ నగర్ వైకుంఠధామం, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇవాళ తమరి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకుంటా ఉన్నాం. గత సంవత్సరం తమరు ఏప్రిల్ 2వ తారీఖు నాడు వచ్చారు, అంతకు ముందు సంవత్సరం మార్చి 1వ తారీఖు నాడు వచ్చారు, ఇప్పుడు జూన్ 11వ తారీఖు నాడు వచ్చారు. ఇంచుమించుగా మీరు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో వచ్చి మా ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలని అందజేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఏప్రిల్లో మీరు రావాల్సింది ఉంది, కానీ అనివార్య కారణాలు మీ అందరికీ తెలుసు. వాటన్నిటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే అభివృద్ధి వైపు మనం దూసుకుపోతున్నప్పుడు, ఒక ప్రగతి వైపు పాజిటివ్ వేవ్తోని ఖమ్మం పోతున్నప్పుడు కొన్ని తొర్రిమొర్రి కార్యక్రమాలు మధ్యలో అడ్డం వచ్చినా కూడా అవి తాత్కాలికమేమని చెప్పి ఇవాళ ఈ అశేష జనవాహిని కేటీఆర్ గారి కోసం రావటం అనేది ఖమ్మం ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారన్న, మీరంటే ఇక్కడ ప్రజలకి ఎంత అభిమానం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఖమ్మం ఇందాక హెలికాప్టర్లో వచ్చేటప్పుడు పైనుండి నేను చూపిస్తా ఉన్నా, ఎండలో మండు టెండలో ఇంతవరకు ఒక్క వర్షం కూడా పడకపోయినా కూడా మన పక్కనున్న మునేరు సగం మునేరు నిండా ఉంది. మునేరు చెక్ డ్యామ్ కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి
ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర కడితే ఇవాళ సగం మునేరు నిండు ఉంది. 2 లకారం చెరువులు నిండుగా ఉన్నాయి. అటు పక్కన కానాపురం ఊర చెరువు నిండుగా ఉంది. ఇటు పక్కన మన పుట్టకోట చెరువు నిండుగా ఉంది. ఎన్ఎస్పి కెనాల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. ఇంత మండు టెండలో మిట్ట మధ్యాహ్నం పూట వచ్చినా కూడా పైనుంచి చూస్తూ ఉంటే ఖమ్మం చుట్టుపక్కల మొత్తం జలదృశ్యం ఆవిష్కరించబడటానికి కారణం కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు మరి మురికి కూపంగా ఉన్న లకారం ట్యాంక్ బండికి ఆ రోజు ఆవిష్కరణ చేసి ఇవాళ అద్భుతంగా దాని మీద తీగల వంతెన్ని తమరి చేతుల మీదుగా 10 కోట్ల రూపాయల మరి నిధులతోని మీరు ఇచ్చిన నిధులతోని బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేశాం. ప్రజలకు అంకితం ఇచ్చాం. ఇవాళ ప్రజలు ఆహ్లాదం కోసం కొన్ని వేల మంది వీకెండ్స్ అయితే వస్తున్నారన్న అక్కడికి. అట్లనే ఈరోజు ప్రజలు ఖమ్మంలో ఎక్కడ చూసినా కూడా మంచినీళ్ల కోసం గతంలో పడ్డ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ట్యాంకర్లు 100ల కొద్దీ తిరిగాయి. ఇవాళ ఎవరు కూడా ఒక బిందె పెట్టుకొని బయటికి రావాల్సిన అవసరం లేకుండా మిషన్ భగీరథ ద్వారా మీరు ఇచ్చిన 230 కోట్ల రూపాయలతోని అదనంగా 35,000 మంది పేదవాళ్ళకి ఇంటింటికి నల్లా పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఇదే ఖమ్మం పట్టణంలో నగరంలో 6 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి మరి పేదవాళ్ళు తిరిగిన ప్రాంతాలలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా 2000 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే 2000కి 2000 పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పడం ఈ ఖమ్మం పట్టణంలో జరిగిందన్న. ఇవాళ మీరు కేసీఆర్ టవర్స్ దగ్గర పోయిన సంవత్సరం వచ్చినప్పుడు 1000 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 250 ఇచ్చారు. 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకే దగ్గర పేదవాళ్ళకి ఇవాళ అక్కడ ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు విలువ 15 లక్షల రూపాయలు. మరి దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని పేదవాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. దాంతో పాటుగా ఇప్పుడు మన ప్రభుత్వం మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళకి 100 గజాల లోపలుంటే జీవో 58 ద్వారా రెగ్యులరైజ్ చేయమని చెప్తే ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పారు. మొన్ననే ఒక 2000 మందికి మనం పొజిషన్ పట్టాలు ఇచ్చాం. అవి కాకుండా ఇంకొక 5-6 వేల మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వమని ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు కేటీఆర్ గారు. కేసీఆర్ గారి సూచనల మీద కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కూడా ఒక 15 రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా మరి మీ అందరికీ తెలుసు ఐటీ హబ్ అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు రామన్న బ్రహ్మాండంగా మరి కట్టి దాంట్లో మన ఖమ్మం యువతకి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా ప్లేస్మెంట్లు ఇచ్చి ఇప్పుడు కొన్ని వేల మందిని ఇక్కడ ట్రైనింగ్ చేసి బయట క్యాంపస్ సెలక్షన్స్ కూడా చేసి వాళ్ళని బ్రహ్మాండంగా ఐటీ ఉద్యోగాలకు ఇచ్చి పంపించాం. బ్రహ్మాండమైన కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేసుకున్నాం. దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 77 కోట్ల రూపాయలతో గత పాలకులు ఎవరు నిర్మించలేకపోయినా మనం ఇవాళ బ్రహ్మాండంగా బోనకల్ రోడ్డు ఎట్లుంది, ఇవాళ రఘునాథపాలెం వైపు వెళ్ళే ఇల్లందు రోడ్డు ఎట్లుంది, ఇప్పుడు మొన్ననే తయారైతున్న 35 కోట్ల రూపాయలతో ఇచ్చిన నూతన కలెక్టరేట్ వివి పాలెంకి వెళ్ళే రోడ్డు తమరు గతంలో వచ్చి శంకుస్థాపన చేశారన్న లాస్ట్ ఇయర్. అది కూడా ఇవాళ పూర్తయి అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ పోతా ఉంది. ఇవాళ ఖమ్మంలో నివసించే పేదవాడితో దగ్గర నుండి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆస్తుల విలువలు 3 నుంచి 4 రెట్లు పెరిగినాయి. ఇవాళ మధ్యతరగతి వ్యక్తి కూడా 250-200 గజాలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ కోటీశ్వర్లు అయ్యారు ఖమ్మంలో. అంటే అది కేవలం కేటీఆర్ గారు ఇచ్చిన దన్నుతోని ఖమ్మంలో నగరంలో జరిగిన అభివృద్ధి వల్లనే ఇవాళ అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటు ఉపాధి, ఇటువైపు సంక్షేమం, అటువైపు అభివృద్ధి, మూడు రకాలుగా మనం ముందుకు పోతున్న ఖమ్మం నగరంలో రాబోయే రోజుల్లో ఈ ఖమ్మం నగరాన్ని నా ఉద్దేశం కూడా ఒక్కటే, ఈ ఖమ్మం నగరం హైదరాబాద్ తర్వాత Tier 2 సిటీస్లో మనది నెంబర్ 1 నగరంగా ఉండాలనేదే మీ అజయన్న ఆకాంక్ష. ఆ సంగతి మీకు తెలుసు. అందుకని చెప్పే అన్న రామన్న హైదరాబాద్లో ఏది చేస్తే దాన్ని ఎమ్మటే నేను నకలు కొడతా. ఇక్కడ అన్న మీరేమనుకోవద్దు, నువ్వు నకలు కొడతావు రోబాయ్ అని అనేక సార్లు అంటారు. కానీ నకలు కొట్టడానికి కూడా అకలు ఉండాలన్నా. అందుకని ఆ అకలతో కొంచెం నకలు కొట్టి మా ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకంటే రామన్నకున్న సృజనాత్మకత, రామన్నకున్న ఇన్నోవేటివ్ థాట్స్ నాకు తెలిసి ఎవరికి ఈ తరం యువతలో ఈ తరం నాయకత్వంలో లేరు. మొన్న అన్న దావోస్ పోతే దావోస్లో అన్న 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిండు తెలంగాణకు. ఒక్కసారి చప్పట్లు కొట్టాలా. ఇవాళ రామన్న అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. రామన్న కేటీ రామారావు గారు లాంటి నాయకత్వం యువ మంత్రి ఉండాలని దేశంలో అనేక మంది మంత్రులు సీఎంలు కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు మన పార్టీలో ఉండటం మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. అందుకని మిమ్మల్ని నకలు కొట్టినా కూడా మేము దాన్ని గర్వంగా భావిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అన్న చివరిగా మీకు ఎక్కువ సమయం ఇవ్వాలా, వాళ్ళకు కూడా నేను బోరు కొట్టించకూడదని ఒకటే మాట చెప్తా. నేను ఈ ఊర్లోనే పుట్టినా, నేను ఇక్కడనే పెరిగినా, ఇక్కడే చదువుకున్నా,
ఇక్కడనే సైకిల్ మీద తిరిగి మాన్ఫోర్డ్ హై స్కూల్కి వెళ్ళిన, శాంతినగర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నా, ఆ తర్వాత బయటికి పోయి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే ఒక సంస్థ పెట్టుకున్నాం, హాస్పిటల్ పెట్టినాం. 25 సంవత్సరాల నుంచి దాన్ని జనతా హాస్పిటల్గా నడుపుతున్నాం. ప్రజలకు సేవ చేయటంలో మా నాన్నగారి అడుగుజాడల్లో నడవాలని పేద బడుగు బలహీన వర్గాలు తాడిత ప్రజానీకం యొక్క ఆకాంక్షల మేరకు నేను పనిచేస్తా ఉన్నా తప్పితే, స్వార్థం లేకుండా పనిచేస్తా ఉన్నా తప్పితే నాకు వేరే ఆలోచనలు లేవు. మీ ఆశీర్వాదంతో 2 సార్లు గెలిచిన, కేటీఆర్ ఆశీర్వాదంతో మంత్రినైనా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఖమ్మం జిల్లాకి ఫస్ట్ టైం మంత్రి పదవి మీరివ్వటం వల్ల వచ్చిందన్న, ఇంత ముందు లేదు. ఫస్ట్ టైం ఖమ్మం కాన్స్టిట్యున్సీకి వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి చూస్తూ ఉన్నాం. క్రీడా ప్రాంగణాలు కానివ్వండి, లేదా పార్కులు కానివ్వండి, లేదా చెరువులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఖమ్మం అభివృద్ధి చెందటానికి కారణం అదే. అందుకని మీ ఆశీర్వాదంతో నా లెక్కన్నా ఈసారి 2018లో నేను ఒక్కడనే గెలిచినన్నా, ఈసారి 10లో కనీసం 9 అన్నా సరే మీకు గెలిపించి వాళ్ళని ఖమ్మం ప్రజల్ని కోరుతా ఉన్నా. దానికోసం పనిచేయాలా. ఇవాళ ఇంత చేసిన కేసీఆర్కి మనం రేపు 2023లో మన పార్టీ అధికారంలోకి రావటానికి, ప్రభుత్వం రావటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. అందుకని కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారు ఆదేశిస్తే ఎవరినైనా గెలిపించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ఆధ్వర్యంలో అన్న గతంలో ఎన్నికలు జరిగినాయి. 2021లో మీరు రాలేదన్నా, మీరు వచ్చుంటే 60కి 56 గెలుస్తుంటామన్నా. కేవలం మీకు ఆ రోజున కరోనా రావటం వల్ల, మీరు రాకపోవటం వల్ల ఓ 10 తక్కువ వచ్చినాయి. అయినా 45 మందితోని ఇవాళ అద్భుతంగా ఈ పాలక వర్గం నడుస్తూ ఉంది అంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి. అందుకనే ఇవాళ ఎక్కడా లేని విధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని 22 కోట్ల రూపాయలతోని అద్భుతంగా నిర్మాణం చేసి ఇవాళ అంకితం చేస్తా ఉన్నాం ప్రజల కోసం అని చెప్పి. పాత మున్సిపల్ కార్యాలయంలో అద్భుతమైన లైబ్రరీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా ఒక చైర్మన్గా ఒక మైనారిటీ యువకుడిని కూడా పెట్టుకున్నాం. కాబట్టి నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఆ అంశాల జోలికి కేటీఆర్ గారు వెళ్తారు. కాబట్టి నేను చివరిగా కేటీఆర్ గారిని మనస్ఫూర్తిగా, మిమ్మల్ని ఏం కోరికలు కోరట్లేదన్నా, ఇదే ప్రేమ, ఇదే వాత్సల్యం నా మీద, ఖమ్మం ప్రజల మీద, ఖమ్మం జిల్లా ప్రజల మీద మీరు నిండుగా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కార్యకర్తలు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు నాగేశ్వరరావు గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు గౌరవనీయులు మన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, గౌరవనీయులు ఈరోజు ముఖ్య అతిథి మన యువ నాయకుడు, మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ చైర్మన్లకు, గౌరవ కార్పొరేటర్లకు మరియు అధికారులకు, మరి ముఖ్యంగా ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే మన మంత్రివర్యులు అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ పొద్దుటి నుంచి మొదలుకుంటే దగ్గర ఒక 100 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేసుకోవటం చూశాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విపరీతమైన అభివృద్ధి ఖమ్మంతో పాటుగా, ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి జరగటానికి ఆనాడు మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన ప్రాణ త్యాగం చేసైనా సరే ఈ తెలంగాణ సాధించుకోవాలా, తెలంగాణ బిడ్డల్ని నేను కాపాడాలా, తెలంగాణ కష్టాలు పోవాలా అని ఆ రోజున ఆలోచన చేయటం, ఆయన వల్ల వచ్చిన తెలంగాణలో గత 8 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. సీతారామ ప్రాజెక్టు కనుక అయిపోయినట్టయితే అది కూడా తొందరలో అయిపోతుంది. ఒక్క ఖమ్మం జిల్లాకే 50,000 కోట్ల అభివృద్ధి పనులు జరిగినాయి. ఆ రోజున మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చి 2 రోజులు ఇదే ఖమ్మం పట్టణంలో ఉండి ఖమ్మం మొత్తం కూడా కలియదిరిగి ఖమ్మం ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేసి ఆ రోజున వేసినటువంటి పునాదే ఇవాళ ప్రతి ఒక్క డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఇవాళ వచ్చేటప్పుడు మన మంత్రులు, మన యువ నాయకుడు బస్సులో ఒక మాట అంటే చాలా ఆనందం అనిపించింది. ఆయన గారు ఏమన్నాడంటే,
ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లో ఖమ్మం కార్పొరేషన్ నెంబర్ 1గా అన్నిటికంటే ముందుందని చెప్పాడు. ఆ గౌరవం మన అందరిది, ఆ గౌరవం కార్పొరేటర్లది, ఆ గౌరవం ప్రజాప్రతినిధులది, ఆ గౌరవం జైనా మన మంత్రివర్యులది. దాంతో పాటుగా ఇంకొక మాట కూడా అన్నాడు, ఎక్కడ కూడా భూ కబ్జాలు జరిగితే గవర్నమెంట్ స్థలాలు కనుక ఆక్యుపై చేస్తే ఉక్కు పాదంతో ఎన్ను కూడా మీరు ఇచ్చేయాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజల తరపున ప్రజలకి కావాల్సిన అన్ని విషయాల్లో ప్రజలతో పాటుగా ఉండాల్సినే తెలంగాణ లక్ష్యం. మన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఒక లక్ష్యం. చాలా సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇదే పట్టణంలో ఇంతకు ముందు కనుక ఈ టైంలో కనుక వస్తే, ఇంతకు ముందు కనుక నేను కూడా వేరే పార్టీలో ఉన్నాను, అప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎంపీగా ఉన్నాను. ఈ ఎండాకాలం కనుక వస్తున్నామంటే ఇవాళ ఖమ్మం ప్రోగ్రాం ఉందని కనుక మనం అనుకుంటే ఆ రోజున చెప్పేది, సార్ ఇవాళ ఏ సబ్స్టేషన్ ముందు మనం ధర్నా చేద్దాం, లేకపోతే మా ఆడమ్మలో వాళ్ళకి నీళ్లు లేవు, బిందెలతో 300 మంది 400 మంది వార్డులలో ఉన్నారు, మీరు మా వార్డు రావాలా, మా వార్డు రావాలా. నీళ్ల గురించి, కరెంటు గురించి విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్న సమయం. ఈ రోజు కనుక చూస్తే ఇవాళ మధ్యాహ్నం ఈ టైంలో 12 గంటలప్పుడు కూడా కరెంటు బ్రహ్మాండంగా ఉంది, నీళ్లు కావాల్సినట్టు ఉన్నాయి. ఇప్పుడే మన యువ నాయకుడు కేటీఆర్ గారితో వస్తున్నప్పుడు హైదరాబాద్ లో మొదలుకుంటే ఖమ్మం వచ్చిందా కూడా అటుపక్క ఇటుపక్క చూస్తుంటే అసలు నిజంగా మన తెలంగాణలో పుట్టటే మన అదృష్టం అనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇలా ప్రతి చెరువు నిండుంది, ప్రతి కాలువ కూడా ఉంది. ఇలా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన దాకా ఎటు పక్కన చూసినా కూడా చెరువులన్నీ కూడా నిండున్నాయి. ఇవాళ ఎండాకాలంలో ఈ టైంలో ఇంతకు ముందు తాగటానికి నీళ్లు లేని సమయంలో ప్రతి చెరువు నిండి ఉందంటే మన నాయకుడు పేరే కేసీఆర్. కేసీఆర్ అంటే కాలువలు, కేసీఆర్ అంటే మనకి కుంటలు, కేసీఆర్ గారంటే మనకి రిజర్వాయర్లు. ఆ విధంగా నీళ్లు 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 అని చెప్పి 8 సంవత్సరాల నుంచి మన తెలంగాణకి నీళ్ల ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత మన నాయకుడిది. చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ప్రతి దుక్కన కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, తాగటానికి నీళ్ళకి ఇబ్బంది లేదు. ఈ యొక్క పరిస్థితి వచ్చి తీసుకొచ్చినటువంటి మన నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలా. ఈ మధ్యన ఎలక్షన్స్ వస్తాయి అంటూ వస్తారు, ఒక 2 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలోళ్ళు ఎలక్షన్స్ ముందు అవుపడతారు, ఆ తర్వాత ప్రజలకి ఎప్పుడు కూడా అవుపడరు. వీళ్ళు అటో ఇటో చేసి ఒక దాంట్లో ఒక 4, ఒక దాంట్లో 3 తెలంగాణ బిడ్డల ఓట్లతోని వీళ్ళు పార్లమెంట్ వచ్చారు. మీకందరికీ చెప్తున్నా, పార్లమెంట్ సాక్షిగా మేమందరం కూడా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి, తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ రైతుల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఇక్కడ గెలుస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, ఒకళ్ళు అపోజిషన్లు ఉన్నారు. తెలంగాణ గురించి ఏ రోజును కూడా మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చిన వాటికి అక్కడ మాట్లాడరు కానీ ఇక్కడికి వచ్చి మాయ మాటలు, మోసపు మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు పార్టీలకు అతీతంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక పథకాల గురించి చెప్తే మీకందరికీ తెలియని పథకాలు కాదు. భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి పథకాలు మన నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. రైతుల కష్టాలు తీరాలని చెప్పి రైతు బంధు పెట్టాడు, పేదల కష్టాలు తీరాలని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పెట్టారు, దళిత బంధులు పెట్టారు, దళిత బంధు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి విధంగా మన నాయకుడు ఆలోచించి బ్రహ్మాండంగా మన్ని అన్ని విధాలు కూడా బాగా చూసుకుంటున్నాడు. మీ అందరికీ చెప్పుకునేది ఒకటే, ఇదొకటే కాదు, మన యువ నాయకుడు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మన యువ నాయకుడు కేటీఆర్ గారు మొన్న దావోదుపై పోటే కాకుండా మీరు కనుక ఎక్కడికి పోయినా కూడా భారతదేశంలో కానీ లేదంటే ఏ దేశానికి పోయినా కూడా మన నాయకుడు గురించి, మన యువ నాయకుడు గురించి నాకెంతో మంది పార్లమెంట్ సాక్షిగా మంత్రులే, కేంద్ర మంత్రులే చెప్తారు. మీ అదృష్టం, తెలంగాణ అదృష్టం, ఇటువంటి విజన్ ఉన్నటువంటి యువ నాయకుడు మీకు దొరికిందని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు ఎంపీలు, మంత్రులు కూడా చెప్పారు. అందుకనే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి నాయకులు ఉండటం వల్లనే 75 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి తెలంగాణలో ఈ రోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోతున్నాము.
అయితే మనం ఈ విధంగా అన్ని విధాలు కూడా ఈ కేంద్రం సహకారం లేకున్నా కూడా ఈ కేంద్రం జన కావాలని చెప్పి మన కళ్ళల్లో కారం పెట్టాలని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టాలని ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఈ కేంద్రం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కేంద్రం నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలేదు. ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్తుండ్రు, మోసపు మాటలు చెప్తుండ్రు. నేను ఇంత తెచ్చినాం అంత తెచ్చినామని. అసలు కేంద్రం అంటే ఏంటయా? రాష్ట్రాల యొక్క కలయికే కేంద్రం. నువ్వేమన్నా ఢిల్లీలో ప్రింట్ చేసేసి డబ్బులు తయారు చేస్తున్నావా? నీ పార్టీ ఏమన్నా చేస్తుందా? అరే మీ వచ్చినటువంటి మా యొక్క రాష్ట్రాల డబ్బే నువ్వు తీసుకుపోతున్నావు. తెలంగాణ రాష్ట్రం నుంచి కనుక చూసినట్టయితే ఒక రూపాయి కనుక మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోతే పావుల మనకిచ్చి ముప్పావుల వాళ్ళు తీసుకుంటారు. పావులనే మనకు వస్తుంది, ముప్పావుల మన వల్ల బతుకుతుండ్రు వాళ్ళు. మన వల్ల మిగతా రాష్ట్రాలు కూడా డెవలప్ అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి మట్టికి మాయ మాటలు చెప్తుండ్రు. అందుకనే మన రాష్ట్రాల యొక్క ముఖ్యంగా మన అభివృద్ధి జరుగుతున్నటువంటి మన రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి మన రాష్ట్రం నుంచి మనం కేంద్రాన్ని సాస్తున్నాం కానీ కేంద్రం మనకి ఇచ్చేదంటూ ఏమి లేదు. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో భాగంగానే ఇవాళ బ్రహ్మాండంగా మన పరిశ్రమలు కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఇవి కనుక చూస్తే అన్నిటికంటే భారతదేశంలో మనం నెంబర్ 1 ఉన్నాం. మన రాష్ట్రం నెంబర్ 1 ఉన్నది. దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని మీ అందరికి చెప్పుకుంటూ ఇంకా చాలా చెప్పాలన్నప్పుడు కూడా మన యువ నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా మనం వినాలి. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇంత అభివృద్ధి చేసి 8 సంవత్సరాలలో పెద్దగా మనకు అందరికి అండగుండనటువంటి మన నాయకుడు కేసీఆర్ గారికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే మనం అందరం కూడా ఆయన అంట నడవాలి, ఆయన అంట ఉండాలి, ఆయనకు అన్ని విధాలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎంపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన యువ నాయకులు, పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రులు కేటీ రామారావు గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరూ ఒక్కసారి పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. బాగున్నారు అందరూ? జై తెలంగాణ. ఇంతేనా? ఖమ్మం దమ్మంతా ఇంతేనా మీది? జై తెలంగాణ. గట్టిగా హైదరాబాద్ దాకిన పడాల. జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, ఎల్లవేళలా ఖమ్మంలో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ అవసరమైతే మోరీల్లో పూడిక కూడా తీస్తూ, డివైడర్లకు రంగులు వేస్తూ, సైకిల్ ఎక్కి మొత్తం బ్రహ్మాండంగా ఖమ్మంలో వాడవాడ చుట్టూ తిరుగుతూ అందరికీ తల్లో నాలికలాగా ఒక సోదరుడిలాగున్న గౌరవనీయులు పెద్దలు అన్న పువ్వాడ అజయ్ అన్న గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు లింగాల కమల్ రాజ్ గారు, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు వనమ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు, గౌరవనీయులు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, వైరా శాసనసభ్యులు గౌరవనీయులు లౌడ్యా రాములు నాయక్ గారు, మేయర్ గారు శ్రీమతి నీరజ గారు, గౌరవనీయులు సోదరులు ఆర్జేసి కృష్ణ గారు, డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ గారు నాగభూషణం గారు, సోదరుడు బొమ్మెర రామ్మూర్తి గారు, డిసిఎంఎస్ అధ్యక్షులు శేషగిరిరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేంద్రన్న గారు, అదేవిధంగా సుడా చైర్మన్ గారు సోదరుడు విజయ్ గారు, గౌరవనీయులు పెద్దలు కొండబాల కోటేశ్వరరావు గారు, గౌరవనీయులు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ సోదరులు గౌతమ్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకి, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయులైన సుడా డైరెక్టర్లు, ఇతరులందరికీ పేరు పేరున నేను ఎవరి పేరైతే చెప్పలేదో వాళ్ళందరూ కూడా మనసులో తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకి,
అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సాయి చందు పాడుతుంటే, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు తమ్ముడు సాయి చందు పాడుతుంటే ఆ గొంతులో గొంతు కలిపి ఇప్పటిదాకా చిందేసిన మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకే ఒక్క రోజు అజయ్ గారు జనరల్గా పిలిస్తే సంవత్సరానికి ఒకసారో 2 సార్లు పిలుస్తాడు. పిలిచినప్పుడు మరి ఒకటే రోజు చాలా కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతిసారి అన్నా ఇక నువ్వు పోయినసారి ఇచ్చిన నిధులతో ఇవన్నీ పూర్తి చేసినాం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం, మాకు మరిన్ని నిధులు ఇచ్చి మా నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దండి అనే ఒకే ఒక్క కోరిక మాత్రమే అజయ్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. చాలా సంతోషం. ఈ ఒక్కరోజే తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, అదేవిధంగా ఈ ఒక్కరోజే 250 కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ ఒక్కరోజే సుడా ఆధ్వర్యంలో కట్టిన పార్కు, ఈ ఒక్కరోజే వైకుంఠ ధామాలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఈ రకంగా ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్కరోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు. ప్రతిసారి ఖమ్మానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, మంత్రి గారు కూడా అన్నారు, నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్ ఏది మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా ఖమ్మం అని చెప్పక తప్పదు. ఒక మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదర్శం కావాలి. చక్కటి కార్యక్రమాలు 1, 2 కాదు. లక్కారం తీసుకుపోయినారు. లక్కారం చెరువు ఎట్లుండేది, ఈరోజు ఎట్లయిందో దాన్ని బట్టే చెప్పొచ్చు అభివృద్ధి నమూనా ఎవరిది ఎట్లా ఉంటుందనేది. గతంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు లక్కారం చెరువుని మురికి కూపంగా మార్చివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ ఒక అందమైన తీగల వంతెన, ప్రతిరోజు 1000-2000 మంది వాకింగ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అదొక్కటి చాలు మన పనితనం ఏందో, మన సమర్థత ఏందో చెప్పేదానికి. ఇప్పుడే ఎంపీ గారు చెప్తా ఉన్నారు, ఎండాకాలం వచ్చిందంటే భయం వేసేది, ఎక్కడ పోతే మహిళలు బిందెలు పట్టుకొని అడ్డం తిరుగుతారో, ఎక్కడ పోతే సబ్ స్టేషన్ ముందు ధర్నా వచ్చి కరెంటు లేక అవస్థలు పడాల్సి ఉంటుందో అనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ బాధ లేదు. అజయ్ అన్న గర్వంగా చూపెడుతున్నాడు. పైన హెలికాప్టర్లో వస్తుంటే ల్యాండ్ అయ్యే ముందు ఆ పైలట్కి చెప్పినాడు, అయ్యా మా మున్నేరు చుట్టూ 2 రౌండ్లు కొట్టు అన్నాడు. నాకు అర్థం కాల, ఏం చూపెడతాడబ్బా అని. చూపెడితే అక్కడ చూపెడుతున్నాడు, అన్నా ఇక్కడ ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ కట్టినాము, ఆ చెక్ డ్యామ్ వల్ల 1/2 కిలోమీటర్ పాటు బ్రహ్మాండంగా నీళ్లు నిల్చున్నాయి ఎర్రటెండల్లో. ఇంకో చెక్ డ్యామ్ కట్టుకొని 2 వైపులా బ్రహ్మాండంగా చక్కగా చేసుకొని ఒక అందమైన మున్నేరు రివర్ ఫ్రంట్ చేయాలనేది నా కళ, తప్పకుండా మీరు ఆశీర్వదించాలా, కేసీఆర్ గారికి చెప్పాలా అని అంటుంటే ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా తనకున్న తపన, నా నియోజకవర్గం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా నియోజకవర్గం అందంగా తయారు కావాలి, రాష్ట్రంలోనే నెంబర్ 1గా కావాలనే తపన ఉన్న నాయకుడు మీకు దొరకడం మీ అదృష్టం అనే మాటని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూస్తూ ఉంటాను నేను ఆయన్ని, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా, ఇంకా టీవీలో చూస్తూ ఉంటా. సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, సైకిల్ వేసుకొని గల్లీ తిరుగుతున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని ఇంటికి పోయి లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాడు. సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కేసీఆర్ గారు ఇచ్చే సహాయం ఏదైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లి పేదవాడి గడప దగ్గరికి తీసుకెళ్లి స్వయంగా ఒక మంత్రి అక్కడ వచ్చి చెక్కిస్తా ఉంటే ఆ లబ్ధిదారుడి ముఖంలో ఆనందం కూడా మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. అజయ్ అన్న మీరు అట్లే కంటిన్యూ అవ్వండి. మంచి పనులు చేసేటప్పుడు, మంచి పనులు జరుగుతున్నప్పుడు, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపడానికి వీలు లేకుండా పనిచేస్తున్నప్పుడు సహజంగానే కొంతమంది కుళ్ళుతో, ఈర్ష్యతో, ఇతర అంశాలు, ఎందుకంటే ఇంకా మంచినీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, రోడ్లు మోరీలు అన్ని ఆయన్నే చూసుకుంటా ఉన్నాడు, పార్కులు కడుతున్నాడు, చక్కగా తీగల వంతెనలు కడుతున్నాడు, చక్కగా కొత్త కొత్త క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేస్తున్నాడు, కావలసిన ఇండ్లు కడుతున్నాడు, పేదవారికి కావలసిన పనులు చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి మరి? గోళ్లపాడు ఛానల్ బాగా చేసినాడు, ఇండ్ల పట్టాలు ఇప్పిస్తున్నాడు, పేదవారికి కావలసిన పనులన్నీ, ఎర్ర జెండాకు కూడా పని లేకుండా చేయాల్సిన పనులన్నీ ఆయన్నే చేస్తుంటే కుళ్ళుమోత్తనంతో చిల్లరమల్లర రాజకీయాల కొంతమంది ఉడిగడతా ఉన్నారు. నేను గతంలోనే రావాల్సింది ఖమ్మంలో, రాకుండా ఆనాడు లేనిపోని ఒక కార్యక్రమం ఇక్కడ చేసి ఒక పిల్లోని రెచ్చగొట్టి
ఆయనను లేనిపోని ఆవేశానికి లోను చేసి ఆయన సావుకు బాధ్యులు కావడమే కాకుండా మళ్ళీ బట్టగాల్చి మీదేసినట్టు మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏం జరుగుతోంది మన భారతదేశంలో, ఏం జరుగుతూ ఉంది భారతదేశం గురించి చర్చ బయట ప్రపంచంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన చదువుకున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతున్నది? నిన్న శుక్రవారం భారతదేశం అంతటా ఉండే 25 కోట్ల మంది మా ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ వారి ప్రార్థనా స్థలాలకు పోయినారు. పోయి బయటికి వచ్చి ఒక చోట 2 చోట్ల కాదే, ఒక ఖమ్మంలోనో ఇంకొకనో కాదే, మొత్తం దేశమంతటా ఉండే అన్ని పట్టణాల్లో అన్ని నగరాల్లో 25 కోట్ల మంది ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసనలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈరోజు ఈ దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతున్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్రానంతరం లేనిపోని పంచాయతీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసే విధంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఆలోచన చేయండి. దేని గురించి ఆలోచించాలి మనం? నిజానికి ఇల్లు లేని పేదవాడి గురించి, ఇంటి పట్టా లేని పేదవాడి గురించి, ఇంకా నీళ్లు దొరకని గ్రామాల గురించి, ఇంకా కరెంటు లేని గ్రామాల గురించి, ఇంకా రోడ్లు లేని గ్రామాల గురించి, సంక్షేమం ఎవరికైనా అందకపోతే వారి గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ అవి ఆలోచించకుండా కేవలం కులము మతం పేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచనలు తప్ప సవ్యమైన ఆలోచనలు లేవు. ఆలోచించండి, తొందరపడకండి. ఏం జరుగుతున్నది ఈరోజు ఆలోచించక్కర్లేదా? మనతో పాటు మేము బయటికి పోతూ ఉంటాం, దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి దేశాలు తిరుగుతూ ఉంటాం. పరిశ్రమల మంత్రులందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు తిరుగుతుంటారు, నేను కూడా తిరుగుతూ ఉన్నా. ఆ తిరిగే క్రమంలో విదేశీయులు అడుగుతారు, పెట్టుబడిదారులు అడుగుతారు, ఏమండి చైనా కూడా ఉన్నది కదా మీ పక్కనే, హిమాలయాలకు అవతల చైనా, యువతల మీరున్నారు, మరి వాళ్ళు కూడా దాదాపు మీ జనాభా మాదిరిగానే మీ మాదిరిగానే 130-140 కోట్లు మీరుంటే మీకంటే 5 కోట్లు ఎక్కువ ఉన్నారు, దాదాపు సేమ్ సైజు ఉన్నారు, కానీ వాళ్ళు ఏంది దూసుకొని పోతున్నారు, మీరేంది వెనకబడిపోతున్నారని అడుగుతూ ఉంటారు. బయటికి పోతే వాళ్ళకి అర్థం కాదు. ఒక్క మాట మీకు చెప్పాలంటే మీ అందరు ఖమ్మం, ఎందుకంటే రాజకీయ చైతన్యానికి కేంద్రం ఖమ్మం. తెలంగాణలోనే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగిన నగరం ఎక్కడ ఉందంటే మీ నగరంలో. ఇక్కడ అన్ని జెండాలు ఉంటాయి, నాకు తెలుసు, అన్ని రంగుల జెండాలు, అన్ని వర్ణాల జెండాలు ఉండే ప్రాంతం మీది. అందుకే మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా. 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట 1987లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, చైనా యొక్క ఆర్థిక పరిస్థితి రెండు సేమ్. $470 బిలియన్ రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిమాణం చూస్తే రెండు కూడా సమానంగా ఉండేది. కానీ ఏం జరిగింది ఈ 35 ఏళ్లలో? 35 ఏళ్ల తర్వాత ఈరోజు చూసుకుంటే ఆనాడు ఇద్దరం సరి సమానంగా ఉంటే $470 బిలియన్ ఈరోజు వాళ్ళేమో $16 ట్రిలియన్ ముందుకు దూసుకొని పోయినారు. కానీ భారతదేశం $3 ట్రిలియన్ కాడనే ఆగిపోయింది. అంటే మనకంటే 6 రెట్లు, దాదాపుగా 5.78 రెట్లు చైనా ముందుకు దూసుకొని పోయింది. ఏం జరిగింది మరి? ఎట్లా చైనా ముందుకు పోయింది, మనం వెనుకకు పడిపోయినామంటే ఒకే ఒక్క కారణం. వాళ్ళేమో తీర్మానం చేసుకున్నారు చైనాలో, పేదల సంక్షేమం, మా దేశ పురోగతి, మా దేశ అభ్యున్నతే మా లక్ష్యం, మా పోటీ అమెరికాతో, మా పోటీ ఐరోపాతో, అక్కడ ఉండే ఎదిగిన దేశాలతో, భారతదేశం లాంటి దేశంతో కాదు అని తీర్మానం చేసుకున్నారు. 35 ఏళ్ల పాటు ఏక బిగిన బ్రహ్మాండంగా అభివృద్ధి మీదనే దృష్టి సారించి, సంక్షేమం మీదనే దృష్టి సారించి, పేదలను కడుపులో పెట్టుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకొని పోయినారు. ఈరోజు అమెరికా తర్వాత 2వ అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది. మరి మనకేమైంది 35 ఏళ్లలో? ఏమైందంటే మనకేమో కులపిచ్చి ఎక్కువైంది, మత పిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. తెల్లారు లేస్తే నీదే దేవుడు, నాదే దేవుడు. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు, కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండేం వారం అన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు, వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు, తిథి తెలవాలంటే పంచాంగం చాలు. ఈయన అవసరమా మనకి? ఈరోజు ఏం దేవుడు, రేపేం దేవుడు, రోజుకో దేవుడు ఉంటాడా? ఉన్నది దేవుడు, ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు యేసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి,
ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకడు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పిండు మనకి? ఏ దేవుడు అన్న చెప్పిండా? ఏ పుస్తకంలోనన్నా? బైబిల్లో ఉన్నదా? ఖురాన్లో ఉన్నదా? ఎన్లో ఉన్నది? భగవద్గీతలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులందరినీ ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే ఎట్లా ఉన్న ఖమ్మం ఎట్లా అయింది, 2014లో తెలంగాణ రాకముందున్న ఖమ్మం ఎట్లుండే, ఈరోజు ఎట్లా అయింది, ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండింది మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, ఈరోజు ఎట్లా ఉన్నది? ఎట్లా ఉండే కరెంటు సమస్య తెలంగాణ రాకముందు, ఈరోజు ఎట్లా ఉన్నది? గుండె మీద చేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఏంటంటే ఎంత ఇబ్బంది అంటే, మన గ్రామంలో ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోతే మనం ఆనాడు ఫోన్లు చేసేది గుర్తు తెచ్చుకోండి. ఫోన్ చేసేది విద్యుత్ శాఖ అధికారులకి, అయ్యా డి గారు కరెంట్ ఇవ్వండి ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే మా గ్రామంలో ఎవరో చచ్చిపోయినారు, మేము బాయికాడికి పోతాం, స్నానాలు చేయాలా, దయచేసి కొద్దిసేపు అర్ధగంట సేపు నాకు కరెంట్ ఇవ్వండి అని బతిమలాడుకున్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆనాటి రోజులు. ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. వాస్తవమా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక నాయకుడికి దమ్ముంటే, దక్షత ఉంటే ఏం జరుగుతుంది అంటే, విద్యుత్ సమస్య పరిష్కారం అయింది, తాగునీరు సమస్య పరిష్కారం అయింది, సాగునీరు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇప్పుడే మన ఎంపీ గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూసినా పైనుండి చూస్తుంటే ఆకాశ మార్గాన్ని వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నిండికి కనబడుతున్నాయి. మున్నేరు బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టుకుంటే మున్నేరు కలకల్లాడుతున్నది నీటితో. భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారికి కొత్త పేరు ఇచ్చినారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్పుకునే పరిస్థితి. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచించినారా? నా పల్లెలు బాగుండాలి, పట్టణం బాగుండాలి అని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేసినారా? ఈరోజు తెలంగాణలోని ఏ మారుమూల పల్లెకి పోయినా ఒక నర్సరీ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక డంప్ యార్డ్ ఉన్నది, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ప్రతి గ్రామంలో చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నల్లా ఉన్నది. చక్కగా ఈరోజు పల్లె ఆ ప్రగతి పదంలో దూసుకొని పోతున్నది. పట్టణాలకు వస్తే పట్టణాల్లో కూడా చక్కగా పార్కులు, వైకుంఠ ధామాలు, ఎఫ్ఎస్టీపీలు, నీళ్లు అవన్నీ సవ్యంగా, రోడ్లు, మోరీలు సవ్యంగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అన్నీ అయిపోయినాయి పనులు, ఇంకేం లేవని నేను చెప్పట్లేదు. కానీ గతానికి ఇప్పటికీ పోల్చి చూడండి, ఆనాడు జరిగిన పనికి ఈరోజు జరిగిన పనికి పోల్చి చూడండి, వారి పనితీరుకు మా పనితీరుకు పోల్చి చూడమని చెప్తా ఉన్నా. మొన్నటికి మొన్న వరంగల్కి ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారు అని వచ్చి అక్కడ పెట్టి ఒక సభ పెట్టి ఆ సభలో చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమంటాడు ఆయన? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. తెలంగాణ ప్రజలు, ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్ని ఛాన్సులు ఇచ్చినారు మీకు? 10 ఛాన్సులు ఇచ్చినారు, ఒకటి కాదు. 50 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మొదలు పెడితే వారి నాయనమ్మ, వారి తండ్రి గారు, వారి తల్లి గారు, ఈరోజు వారి వరకు 50 ఏళ్ల పాటు వారికి అవకాశం ఇవ్వలేదా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు? 50 ఏళ్ళు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే కరెంట్ ఇవ్వలేనోళ్ళు, 50 ఏళ్లలో సాగునీరు సమస్య పరిష్కారం చేయని వాళ్ళు, 50 ఏళ్లలో తాగునీరు ఇవ్వని వాళ్ళు, 50 ఏళ్లలో ఎన్నడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు లాంటి పథకం తేవాలన్న ఆలోచన లేని వాళ్ళు, రైతుకు బీమానిచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలనే సోయి లేని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా? కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఇదివరకు వాళ్ళ తెలియనట్టు మనకు, వాళ్ళేదో కొత్తగా ఇప్పుడే ఖమ్మం జిల్లా మీదకి కొత్తగా పరిచయం అయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు చిన్న కథ కూడా గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఆ ఖానాపురం, హవేలీ లాంటి ఏరియాలో ఓ పిల్లోడు ఉండేదంట. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, ఆ గుట్కా బుక్కుడు, తంబాకు నవ్వులుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. చేసుకొని చదువు అవ్వలేదు, అన్ని దొంగలు, లంగ దోస్తాన్లు, చెడు సావాసాలు, వీటికి అలవాటు పడి అట్లే పెరిగి 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 పెద్దోడైనాడు. ఓ 17-18 ఏళ్ళకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి వాళ్ళ నాన్న జేబు కొట్టబోయిండు. నాన్న జేబులో డబ్బులుంటే కొట్టడానికి పోయిండు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది.
పట్టుకొని దవడ మీద నుంచి ఒకటి కొట్టి సిగ్గులేదురా దొంగతనాలకు కూడా తెగబడ్డావా అని చెప్పి గట్టిగా కొప్పడ్డది. కొప్పడితే వాడు మత్తులో పక్కన రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని తల్లిని కొట్టినాడు. తల్లి స్పాట్లో చచ్చిపోయింది. ఆమె కింద పడంగానే భర్త పరుగునొచ్చినాడు. తండ్రి వచ్చి సిగ్గుందిరా నీకు తల్లిని చంపుతావా దౌర్భాగ్యుడా అని చెప్పి ఆయన కొట్టినాడు. ఆయన మీద కూడా తిరగబడ్డాడు. ఆయనను కూడా రోకల్ బండతో కొట్టినాడు. ఆయన కూడా అక్కడే స్పాట్లో చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా, శిక్ష వేయడానికి తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టినారు. ఆ జడ్జి గారు ఇక మన వనమ గారు లాగా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు ముంగట నిలబెట్టగానే ఆ జడ్జి గారు అడిగినారు, ఒరే దౌర్భాగ్యుడా, నేను నాది 30 ఏళ్ళ సర్వీస్ రా, ఈ 30 ఏళ్లలో నేను చాలా మంది వెధవల్ని, దొంగల్ని, బందిపోట్లను కూడా చూసినాను, నీలాంటి దౌర్భాగ్యుని అయితే చూడలేదు. సొంత తల్లిదండ్రినే చంపి చచ్చినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్తావు అన్నాడంట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. వెంటనే 2 చేతులు గట్టి వినయంగా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవడు మనని, వీడు కాదా? 50 ఏళ్ళు అధికారం ఇస్తే ఏమీ చేయని దద్దమ్మలు మళ్ళీ వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్, ప్లీజ్ 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 అంట. ప్లీజ్ 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 అనగానే అధికారం ఇస్తారా? ప్లీజ్ 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 అంటే తాంబూలం ఇస్తారు, లవంగం ఇస్తారు, కాదంటే ఒక్కపొడి ఇస్తారు, కానీ అధికారం ఇచ్చేస్తారు అవుతానే. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, ఆవేశపడకండి. ఏం జరుగుతున్నది ఈ దేశంలో? కులం పిచ్చితో ఒకడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన బాహాటంగా చెప్తున్నాడు, రెడ్లకు పగ్గాలు ఇస్తేనే, రెడ్లు ఓట్లేస్తేనే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము అంటున్నాడు. మరి అజయన్ ఏమంటున్నాడు? అజయన్ ఏమంటుండంటే నాకు ఒక కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ నా వాళ్ళే అని అజయన్ అంటున్నాడు. ఆలోచించండి, ఈ కుల పిచ్చి వాళ్ళు కావాలా, లేదా సమాజాన్ని ఒకటే ఘాటన కులం మతం అనే ప్రాతిపదికన కాకుండా అందరివాడుగా ఉండాలనే అజయన్న లాంటి కేసీఆర్ నాయకత్వంలో నడిచే నాయకత్వం కావాలా? కులం ఒక్కటే ఓటేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడు ఎవడైనా, సమాజానికి నాయకుడు కాడు. ఒకడేమో కుల పిచ్చోడు, ఇంకోడేమో మత పిచ్చోడు. వాడేమో వచ్చి మసీదులు తవ్వుదాం అంటాడు. మసీదులు తవ్వుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మసీదులు తవ్వడానికి నిన్ను ఎంపీని చేసింది. మసీదులు తవ్వుదాం, ఇది వాళ్ళకు కొడదాం, అది వాళ్ళకు కొడదాం, విధ్వంసం తప్ప నిర్మాణం మీద శ్రద్ధ లేదు. అయ్యా బండి సంజయ్ గారు, నీకు నిజంగా చేతనైతే, నీకు నీ పార్టీకి దమ్ముంటే, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. తవ్వుదాం, ఎస్ బరాబర్ తవ్వుదాం. దేనికి తవ్వుదాం? మా బీడు భూముల్లో బ్రహ్మాండంగా ఆ బీడు భూములను తవ్వి నీళ్లు పారించే ప్రయత్నం చేద్దాం. కొత్త కాలువల కోసం భూములు తవ్వుదాం. కొత్తగా పేదలకు ఇండ్లు కట్టడానికి పునాదులు తవ్వుదాం. నిర్మాణమైన పనులు చేద్దాం, నిర్మాణాత్మకమైన పనులు చేద్దాం. విధ్వంసకరమైన పనులు కాదు. ఇది కూలగొడదాం, అది కూలగొడదాం, దాన్ని నాశనం చేద్దాం, దీన్ని నాశనం చేద్దాం. ఇదేం దౌర్భాగ్యం? నెక్స్ట్ తరం పిల్లలకి ఇదా మనం నేర్పించేది? మసీదులు కూలగొట్టి లింగాలు తీయండి, లేదా ఇంకోటి చేయండి, వాళ్ళ దేవుడు తక్కువ మన దేవుడు ఎక్కువ, ఇవా నేర్పించాల్సిన కార్యక్రమాలు? ఎవరి దేవుడైనా దేవుడే. పరమతం పట్ల సహనంతో ఉండండి. ఎవరి మతాన్ని వారు ఆచరించనివ్వండి. పరమతాన్ని గౌరవించండి, మీ మతాన్ని గౌరవించుకోండి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడమే కాదు, బ్రహ్మాండంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా కట్టి చూపెట్టిన నాయకుడు కేసీఆర్. తన ధర్మాన్ని తాను పాటించడమే కాకుండా, తన ధార్మికతను దాచుకోకుండా, యాగాలు చేసినా, గుళ్ళు కట్టినా ఆ విషయంలో రాజీ లేకుండా పరమతాల్ని కూడా గౌరవించే సంస్కారం ఉన్నవాడే నిజమైన నాయకుడు. అంతేగాని పరమతం మీద విషం నింపేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు, అది పార్టీ ఎట్లా అవుతుందో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, వాస్తవాలు మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రోజుకొకడు వస్తాడు పొలిటికల్ టూరిస్ట్ ఢిల్లీ నుంచి, నోటికొచ్చినట్టు వాగుతాడు. హమ్నే ఏ దియా ఓ దియా తెలంగాణకు, ఇయ్యకూడదేదో ఇచ్చేశాను నేను, 1,00,000 కోట్లు ఇచ్చినాను ఒకడంటాడు, 4 లక్షల కోట్లు ఇచ్చినాను ఇంకొకడు అంటాడు, కాదు కాదు 7 లక్షలను ఇంకోటి అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత. ఇవాళ ఖమ్మం పట్టణం సాక్షిగా, ఖమ్మం పట్టణంలోని మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల సాక్షిగా మీ ముందు నేను వాస్తవమైన నివేదిక పెడతా ఉన్నా. గత 8 ఏళ్లలో, పోయిన మార్చి 31 నాటికి, గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మంది, మీరు మేము అందరం కలిసి కలగలిపి ఒక పేస్ట్ కొన్నప్పుడు, ఒక సబ్బు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, నూనె కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు, పాలు కొన్నప్పుడు పన్నులు కడతా ఉన్నాం. ఆ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టింది సరిగ్గా 8 ఏళ్లలో 3,65,797 కోట్లు.
3,65,797 కోట్లు. మనకెంత వచ్చిందో తెలుసా? తిరిగి కేంద్రం నుండి వాపస్ తెలంగాణకి రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే దామాషా ప్రకారం వాటా ఇవ్వాలి. ఆ వాటా మనకు వచ్చింది. మనం కట్టింది 3,65,797 కోట్లు అవుతే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు సంబంధించినవి ఇతర రాష్ట్రాల్లో జాతి నిర్మాణంలో ఉపయోగపడతా ఉన్నాయి. హమ్నే ఏ దియా అంటాడు ఒకడొచ్చి, హమ్నే ఓ దియా అంటాడు. నేను అందుకే అంటా ఉన్నా ఇక్కడుండే మా ఖమ్మం వేదికగా, అగర్ లేన్ దేన్ की बात आती है तो किसने किसको दिया? हमने आपको दिया, हमने 2 लाख करोड़ आपको दिया. हमने हमारे तेलंगाना के जो हमारे अवाम है, तेलंगाना के हमारे जो भाई है बहन है, हमारी जो खून पसीना है, आपके आज उत्तर प्रदेश में, आपके आज बिहार में, गुजरात में जो रोड बन रहे हैं, आपके यहाँ जो ब्रिज बन रहे हैं, उसमें हमारा खून पसीना है. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నాం. 2 లక్షల కోట్లు ఈ జాతి నిర్మాణానికి తెలంగాణ బిడ్డలు అందించినందుకు గర్వపడుతున్నాం. సంకుచితంగా ఆలోచించట్లేదు. కట్టిన ప్రతి పైసా మాకు రావాలనట్లేదు. కానీ వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పకండి. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడో తెలంగాణ ప్రజలకు తెలుసు. మా సొమ్ముతో మీరు కులుకుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమేదో ఇచ్చినామని మెహర్బానీ చేసినట్టు మాట్లాడితే పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఈ 8 ఏళ్లలో దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం మనకిచ్చింది తక్కువ. అయినా ఎవడో ఒకడు వచ్చి నోటికొచ్చినట్టు, ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఇంకో ఆయన అన్నట్టు నోటికొచ్చినట్టు వచ్చి వాగుతూ ఉంటారు, సొల్లు పురాణం చెప్తా ఉంటారు. అందుకే దయచేసి నేను అడిగేది, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. చక్కగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని, మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్ని 7,300 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. రాబోయే 2 ఏళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు 12 రకాల అన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందించి మీ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు పోయే అవసరం లేకుండా చేసే బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి. అద్భుతంగా ఈరోజు సర్కారు దవాఖానాలు బాగైతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరుగుతున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుండి ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ కాన్పైతేనే మా మామ కేసీఆర్ గారు, మా మేనమామ, ఆయన కేసీఆర్ కిట్ ఇస్తాడు. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలనే స్థాయికి వచ్చిందా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మధ్యలో కరోనా వచ్చినా కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నా, అంతకుముందు పెద్ద నోట్ల రద్దు లాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలు తీసుకున్నా, ఆర్థికంగా కొంత దెబ్బ తగిలినా ఇవన్నీ తట్టుకొని సంక్షేమాన్ని ఆపకుండా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ ఉధృతిలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోయే ఉధృతిలో తట్టుకోలేక కుళ్ళుమోత్తనంతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మీద, సంక్షేమం మీద ప్రశ్నలు అడిగే సత్తా లేదు కాబట్టి, ఇంకా మేము ఇంతకంటే బాగా చేస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి, ఏదో ఒక రకమైన రాజకీయ దుమారం లేపాలా, ఏదో ఒక రకంగా కొంతమంది పిల్లలను రెచ్చగొట్టాలా, లేని ఆవేశాలు రగిల్చి శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే దౌర్భాగ్యపు ఆలోచన కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, పెద్ద నాయకులు అని ఇక్కడ పోజులు కొడుతుంటారు కొంతమంది వచ్చి. ఒక్కరంటే ఒక్కరు గత 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడన్నా గొంతు విప్పారా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లో? 7 మండలాలు ఖమ్మానికి సంబంధించినవి లాక్కొని పోయి పక్క రాష్ట్రంలో కలిపితే నోరు మెదపరు. లోవర్ సీలర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకొని పోతే నోరు మెదపరు. సీతారామ లాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని నోరు మెదిపి అడగరు. కనీసం ఖమ్మం జిల్లాకి రావాల్సిన ప్రయోజనకరమైన అంశాల్ని ఇక్కడికి వచ్చేదానికి కృషి చేయరు. బయ్యారం లాంటి ప్రాంతంలో ఉక్కు కర్మాగారం కట్టం అని కేంద్రం అంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరు విప్పడు. మరి ఎందుకు పట్టించుకోవాలి ఆ పార్టీని కానీ ఆ నాయకత్వాన్ని కానీ? అది దయచేసి ఆలోచించండి. ఇవాళ దేశం మొత్తంలో కూడా ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. దేశంలో ఈరోజు అశాంతి రగులుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. మళ్ళీ గట్టిగా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనం చెప్పుకోవడం కాదు, దేశ విదేశాల్లోని పత్రికలే స్వయంగా రాస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ లాంటి ఈ వివక్షపూరితమైన ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నది ఒక కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈరోజు దేశ విదేశాల్లోని పత్రికలు కూడా రాసే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే మా అభిమతంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం ఈ రోజు ఉన్నట్టే రేపు కూడా ఉండాలి. తప్పకుండా ఖమ్మంలో ఏ గుమ్మాన్ని తట్టినా తప్పకుండా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి గుమ్మానికి చేరుతున్నాయి.
తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా అజయ్ నెంబడ మన నాయకులు ఎంబడ అందరూ కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉంచాలి, కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రగతి పథంలో అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సభని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కమల్ రాజు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం అయినప్పటికి కూడా మన యువనేత కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంగా హాజరైనటువంటి వేలాది మంది అశేష ప్రజానికానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ హాజరైనటువంటి మన యువ నాయకులు పురపాలక శాఖ మంత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, శాసనసభ్యులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.